of English literature, and we can say the greatest tragedy, not one of the, we can say greatest tragedy of the English literature, that is Hamlet, the tragedy of Prince Hamlet, the Prince of Denmark, the tragedy of Hamlet, Prince of Denmark, right? Is my voice low? Is my voice low? Just please confirm. I hope it is as usual, but any changes? Yeah, clear. Please, if you have any problem with the voice, just please disconnect the call and rejoin. You will have a clear idea then. Right. So, one of the greatest tragedies of English literature, Hamlet. So, 17th or 16th century, almost at the end of the 16th century, written at the end of the 16th century. So in today's class, we will be directly moving into the Hamlet without going into the details of the Shakespeare. The recorded classes are available for Shakespeare's life and the works. So there are 2 to 3 classes are available. So ఒకసారి అది watch చేయండి. I don't think we need to go back to this session again, ఎందుకంటే complete గా his biography, history, everything, the works and everything is ordered in the chronological order. Even his poems, 5 famous poems and 38 plays, almost the quotes, the famous quotes of Shakespeare, right from Robert Greene's Upstart Crow, and the famous criticisms of G.B. Shaw, Ben Jonson, and other contemporaries and modern critics. So we have famous quotes. దయచేసి ఒకసారి ఇవన్నీ కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. అప్స్టార్ట్ క్రో బై రాబర్ట్ గ్రీన్. సో ఫస్ట్ వర్క్ టు హ్యావ్ ద నేమ్ ఆఫ్ ద షేక్స్పియర్ ఇన్ ప్రింట్. సో అతను రాసిన వర్క్లో ఫస్ట్ టైం కనబడుతుంది మనకు షేక్స్పియర్ పేరు. అండ్ స్మాల్ లాటిన్ అండ్ లెస్ గ్రీక్ అనే ఫేమస్ కోట్ కూడా ఒకటి ఉంది. దట్ ఈజ్ అతని ఎడ్యుకేషన్ గురించి ఫేమస్ కోట్ అనమాట. హీఈస్ నోన్ యాజ్ బ్యాడ్ ఆఫ్ అవన్, అందరికీ తెలిసిందే. అండ్ షేక్స్పియర్ వాజ్ నాట్ ఆఫ్ ఎన్ ఏజ్ బట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే గ్రేటెస్ట్ కోట్ కూడా మనకు షేక్స్పియర్ గురించి బెన్ జాన్సన్ చెప్తాడు. ఒకసారి ఇవన్నీ చూడండి. షేక్స్పియర్ హ్యాస్ నో హీరోస్ అనే హీరోయిన్స్ అనేటువంటి నో హీరోస్ ఓన్లీ హీరోయిన్స్ అనేటువంటి ఒక కామెంట్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ క్రిటిసిజమ్స్ మనకు షేక్స్పియర్ వర్క్లో అన్నీ కూడా మనం ఒక దగ్గర కలెక్టివ్గా నేర్చుకున్నాము. ప్లీజ్ వాచ్ ద biographical video and as well as the works, literary works of Shakespeare. Complete chronology of the 5 poems ఉంటాయి, వీనస్ అండ్ అడోనైస్. అట్లానే షేక్స్పియర్ ఫెమినైన్ ఎండింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంటుంది మనకు. అన్ని డెకాసిలబిక్ లైన్స్ కాకుండా ఇది 11 syllablesతో ఉన్నటువంటి ఒక లైన్ ఉంటుంది షేక్స్పియర్లో. 11 syllablesతో ఉన్న లైన్ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. దట్ ఈస్ ఫెమినైన్ ఎండింగ్. Is my voice low for all? Please confirm once. Shanti Kumar, I think you have a problem with your network, it seems. Yeah, it's good. ఓకే, థ్యాంక్ యూ. సో 11 syllables ఉన్నటువంటి లైన్ మనకు డెకాసిలబిక్ లైన్ అంటాం. మనం జనరల్గా అయాంబిక్ పెంటామీటర్ తీసుకున్నప్పుడు అందులో 10 syllables ఉంటాయి మనకు. బట్ షేక్స్పియర్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ ద 11th syllable. ఎక్స్ట్రాగా ఒక 11th syllableని కూడా యాడ్ చేసి ఉన్నాడు షేక్స్పియర్. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఓకే, షేక్స్పియర్ వర్క్స్ డీటెయిల్గా చదివినప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలండి. ఎక్స్ట్రా సిలబుల్, ఫైనల్ సిలబుల్ ఎక్స్ట్రా ఒకటి ఉంటుందండి. దట్ ఈస్ ద 11th అన్యాక్సెంటెడ్ సిలబుల్. సో ఫైనల్ సిలబుల్ ఉంటుంది, అన్యాక్సెంటెడ్ 11th
సెలవులు అనేది షేక్స్పియర్ యొక్క స్పెషాలిటీ. అది ఒకసారి ఈ క్లాసెస్ మొత్తం డీటెయిల్గా వినండి. అండ్ వీ హ్యావ్ అ కేటగరైజేషన్ ఆఫ్ ద షేక్స్పియర్స్ ప్లేస్. ఈ 38 ప్లేస్ని కూడా కామెడీస్, ట్రాజడీస్ అండ్ హిస్టరీస్ కింద మనకు 18, 10 అండ్ 10 కింద కేటగరైజేషన్ చేసి ఉంది. ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ అండి. అలానే మనకు రోమన్ ప్లేస్ అని, ప్రాబ్లం ప్లేస్ అని, రొమాన్సెస్ అని రకరకాల కేటగిరీస్ కూడా ఉంటాయి. ఇంకా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ గో త్రూ ఎవ్రీ ప్లే. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అని కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. రోమియో జూలియట్ కావచ్చు, టేమింగ్ ఆఫ్ షూ కావచ్చు, టైటన్ అండ్ రికస్, ఎవ్రీ ప్లే, మిడ్ సమ్మర్స్ నైట్స్ డ్రీమ్, ప్రతి ప్లేలో కూడా మనకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ కోట్, ఇంపార్టెంట్ సీన్ చాలా ఉంటాయి మనకు. దయచేసి ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ఈ క్లాస్లో స్కిప్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ప్రీవియస్ రికార్డెడ్ క్లాసులు అవైలబుల్ ఉన్నాయి. సో డైరెక్ట్లీ మనము హ్యామ్లెట్ ప్లేకి వెళ్దాము. దట్ ఈజ్ షేక్స్పియర్స్ గ్రేటెస్ట్ ట్రాజడీ. ఒకసారి ఫుల్ టైటిల్ గమనించినట్టయితే ద ట్రాజడీ ఆఫ్ హ్యామ్లెట్. ద ట్రాజడీ ఆఫ్ హ్యామ్లెట్, ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్ అనే పేరుతో ఉంటుందండి. ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్ అనే పేరుతో ఉంటుంది. రైట్. సో ఇక్కడ మనకి స్టోరీ అంతా కూడా డెన్మార్క్లో సెట్ అయి ఉంటుంది. మ్యాక్సిమం అంతా కూడా స్టోరీ అంతా డెన్మార్క్లో సెట్ అయి ఉంటుంది. సో ఇక్కడ దీనికి బేసిస్ చాలా ఉన్నాయండి. మనకు ఇమీడియట్ సోర్స్ మాత్రం ఒక 2 తీసుకోవచ్చు. ఒకటి థామస్ కిడ్ రాసినటువంటి, అది కూడా మనకు అన్నోన్ ఆథర్షిపే, ఉర్ హ్యామ్లెట్. ఉర్ హ్యామ్లెట్ అనేది షేక్స్పియర్ యొక్క హ్యామ్లెట్కి బేస్ అని చెప్తారు. అండ్ దట్ ఈజ్ ఆల్సో రిటర్న్ బై థామస్ కిడ్ అనే ఒక ప్రచారం ఉంది. ఇట్స్ నాట్ ష్యూర్. ఉర్ హ్యామ్లెట్ అనేది కూడా లాస్ట్ ప్లే. ఇది అంటే లాస్ట్ అంటే ఇక్కడ LOST, లాస్ట్. ద ప్లే ఈజ్ నాట్ అవైలబుల్, బట్ it is believed that Shakespeare has drawn much of his content from Ur Hamlet, which is a famous play by Thomas Kidd. అట్లానే సాక్సో గ్రామటికస్, సాక్సో ద గ్రామేరియన్ అనే పేరు ఉంటుంది. సాక్సో ద గ్రామేరియన్ ఆయన రాసినటువంటి ఆమ్లెత్, AMLETH, ఆమ్లెత్. సో ఈ ఆమ్లెత్ అనే ప్లే కూడా 12th century డెన్మార్క్కి సంబంధించినటువంటి ప్లే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ లేటర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఫ్రెంచ్ ఇన్ 1570. ఈ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ బై ఫ్రాంకోయిస్ డి బెలీ ఫారెస్ట్. ఈ బెల్ ఫారెస్ట్ రాసినటువంటి ఫ్రెంచ్ వర్షన్ కావచ్చు, సాక్సో గ్రామేరియన్ యొక్క ఆమ్లెత్ కావచ్చు, థామస్ కిడ్ యొక్క ఉర్ హ్యామ్లెట్ కావచ్చు. ఇవన్నీ కూడా షేక్స్పియర్ యొక్క హ్యామ్లెట్కి బేసిస్ అనమాట. అండ్ మనకి ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ప్లేస్ ఆఫ్ షేక్స్పియర్. ఆల్మోస్ట్ మనకు ఓపెనింగ్ సీన్స్లోనే ఒక ఇంపార్టెంట్, అంటే నాట్ ఫస్ట్ లైన్, ఇది సంథింగ్ ఈజ్ రాటన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెన్మార్క్ అనేది ఫస్ట్ లైన్ కాదు, బట్ ఇట్ ఈస్ ద ఓపెనింగ్ సీన్లో ఉన్నటువంటి, స్టార్టింగ్ సీన్లో ఉన్నటువంటి ఒక ఫేమస్ లైన్ అనమాట. సో దిస్ లైన్ ఫోర్ షాడోస్ ద స్టోరీ. అట్లానే అపియరెన్స్ ఆఫ్ ద గోస్ట్ ఇన్ ద ఇనిషియల్ సీన్స్. ద ఫస్ట్ సీన్లోనే మార్సెలస్ అండ్ బెర్నార్డ్ ఇద్దరు ఉంటారు, సోల్జర్స్. వాళ్ళిద్దరికి ఆ గోస్ట్ కనబడుతుంది. సో ఆ గోస్ట్ ఈ గోస్ట్ ఎవరంటే మనకు కింగ్ హ్యామ్లెట్, ద ఫాదర్ ఆఫ్ ద ప్రిన్స్ హ్యామ్లెట్ అనమాట. అతను చనిపోయి ఉంటాడు స్టోరీ బిగినింగ్లోనే. అండ్ ఈ గోస్ట్ అపియరెన్స్ తర్వాత అది మనకు ఒక ఫోర్ షాడోయింగ్ ఇన్సిడెంట్ అనమాట. అంటే సంథింగ్ ఈజ్ రాటన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెన్మార్క్, అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, సమ్ బ్యాడ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఆల్రెడీ ఏదో మిస్టరీ ఉంది బ్యాక్గ్రౌండ్లో. గోస్ట్ ఉన్నాడు ఇక్కడ, చనిపోయి ఉన్నాడు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ రాటెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెన్మార్క్. అండ్ మరి ఇక్కడ ప్రిన్స్ హ్యామ్లెట్ అది సెట్ చేస్తాడా, ఆ మిస్టేక్ని సెట్ చేయగలుగుతాడా, లేదా ఏం జరుగుతుంది అనేది మనకు స్టోరీ. సో ఈ రివెంజ్ ట్రాజడీలో ఇది ఒక భాగం అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రివెంజ్ ట్రాజడీస్. మన కింగ్ క్లాడియస్ మీద రివెంజ్ తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ హిజ్ ఫాదర్. ఫాదరే చెప్తాడు, గోస్టే చెప్తుంది, టేక్ రివెంజ్ ఆన్ క్లాడియస్.
బట్ స్పేర్ యువర్ మదర్ అంటుంది. మీ మదర్ మాత్రం ఏమనకు. డోంట్ సే ఎనీథింగ్ టు యువర్ మదర్. బీ కైండ్ టు హర్. ఫేట్ విల్ డిసైడ్. హర్ ఫేట్ విల్ బి డిసైడెడ్ బై ద గాడ్. సో ఆమెను మాత్రం ఏమనకు. బట్ యూ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ద రివెంజ్ ఆన్ క్లాడియస్. మనకి స్టోరీ బిగినింగ్లోనే తెలుసు మనకి కింగ్ హ్యామ్లెట్ చనిపోయి ఉంటాడు. హీ వాజ్ మర్డర్డ్ బై క్లాడియస్, ద బ్రదర్ ఆఫ్ కింగ్ హ్యామ్లెట్. ఇన్ అదర్ వర్డ్స్, ద అంకుల్ ఆఫ్ హ్యామ్లెట్, ప్రిన్స్ హ్యామ్లెట్ యొక్క అంకుల్, చిన్నాన్న లేదా పెదనాన్న, చిన్నాన్న అనమాట ఇక్కడ. సో చంపబడతాడు. అండ్ హీ మ్యారీడ్ ద వైఫ్ ఆఫ్ ద కింగ్ హ్యామ్లెట్, దట్ ఈస్ ప్రిన్స్ హ్యామ్లెట్ యొక్క మదర్ని పెళ్లి చేసుకుంటాడు, గెట్రూడ్. సో వైఫ్ ఆఫ్ ద కింగ్ని పెళ్లి చేసుకున్నాడు, కింగ్ని చంపేశాడు. ఇదంతా కూడా మనకు బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది బిఫోర్ ద ఓపెనింగ్ సీన్ ఆఫ్ ద హ్యామ్లెట్ డ్రామా. సో అందుకనే మనకు సంథింగ్ ఈజ్ రాటన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెన్మార్క్తో బిగిన్ అవుతుంది. ఆ గోస్ట్ చెప్పిన ప్రకారం మరి ఇప్పుడు రివెంజ్ తీసుకోవాలి. బట్ ప్రిన్స్ హ్యామ్లెట్ యొక్క క్యారెక్టరైజేషన్ ఈజ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్. మనకు చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. ఈ సైకాలజీ కావచ్చు, ఎవ్రీథింగ్. సో హీ హ్యాస్ ద పవర్, హీ హ్యాస్ ద ఎబిలిటీ టు టేక్ ద రివెంజ్, బట్ పోస్ట్పోనింగ్, డౌట్ ఇష్యూస్లో ఉంటాడు. టు బి ఆర్ నాట్ టు బి, దట్ ఈస్ ద క్వశ్చన్. ముందుకెళ్ళాలా వద్దా? సో ఏం జరుగుతుందో. సో చాలా రకాల డౌట్స్లో, చాలా ఇష్యూస్లో సతమతం అవుతుంటాడు ఆయన. ఫైనల్గా అసలు గోస్ట్ చెప్పింది నిజమా కాదా, మరి వెదర్ ద గోస్ట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, అది నాకు సరిగానే చెప్పిందా అని, క్లాడియస్ నిజంగానే మా నాన్నని మర్డర్ చేశాడా, ఎలా కనుక్కోవడం అని చెప్పేసి ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తాడు. దట్ ఈజ్ ప్లే విత్ ఇన్ ద ప్లే. ప్లే విత్ ఇన్ ద ప్లే అంటే డ్రామా లోపల ఇంకొక డ్రామా అండి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ వచ్చి ఒక డ్రామా పర్ఫామ్ చేస్తారు. ఆ యాక్టర్స్కి మాత్రం ఇది ఒక చిన్న ప్లాట్ చెప్తాడు ఈయన, ఇది యాక్ట్ చేయండి అని చెప్తాడు. సో ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే, కింగ్ క్లాడియస్ ఎట్లా అయితే ప్రిన్స్ని, కింగ్ హ్యామ్లెట్ని ఎలా అయితే చంపాడో ఆ సీన్ని రీక్రియేట్ చేస్తారంట. ఇక్కడ ఎట్లయితే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ సీన్ రీక్రియేట్ చేస్తారో, అట్లానే హ్యామ్లెట్ కూడా, ప్రిన్స్ హ్యామ్లెట్ కూడా కింగ్ హ్యామ్లెట్ యొక్క మర్డర్ని ఆ మర్డర్ ఆఫ్ గాన్జగో అనేటువంటి ఒక ప్లే ద్వారా, ఆ ప్లే పేరు మర్డర్ ఆఫ్ గాన్జగో ఆర్ ద మౌస్ ట్రాప్ అనే ఒక చిన్న ప్లే ద్వారా, ప్లే విత్ ఇన్ ద ప్లే ద్వారా క్లాడియస్ని టెస్ట్ చేస్తాడు, వెదర్ క్లాడియస్ ఈజ్ అ విలన్ ఆర్ నాట్. సో ఇదంతా మనకు ఆయన సస్పీషియస్, ఆయన డౌట్స్, ఆయన ఎబిలిటీస్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఇదంతా జరుగుతుంటుంది. ఒకవైపు పొలోనియస్ ఉంటాడు, ద క్లెవర్ మినిస్టర్ ఆఫ్ ద కింగ్ క్లాడియస్. అతను ఇతన్ని ఎప్పుడు స్పై లాగా వెనకాల తిరుగుతూ ఉంటాడు. అండ్ పొలోనియస్ ఈజ్ ఆల్సో ఫాదర్ ఆఫ్ ఒఫీలియా. ఒఫీలియా ఈజ్ అ గర్ల్ who is in love with హ్యామ్లెట్, ప్రిన్స్ హ్యామ్లెట్. సో అతను స్పై చేస్తాడు క్లాడియస్ని కిల్ చేయడానికి. క్లాడియస్ ప్లాన్స్ టు కిల్ హిమ్ హ్యామ్లెట్. అంటే హ్యామ్లెట్ క్లాడియస్ని కిల్ చేస్తాడని ముందే అర్థం చేసుకొని క్లాడియసే హ్యామ్లెట్ని కిల్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. అందులో ఇద్దరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటారండి, ద ఫ్రెండ్స్ ఆఫ్ హ్యామ్లెట్. ఎవరు అంటే, ఒకరు రోసెన్క్రాడ్స్, రెండో అతను గిల్డెన్స్టన్. ఈ ఇద్దరిని యూజ్ చేసుకుని క్లాడియస్ వాళ్ళిద్దరిని హ్యామ్లెట్తో పాటుగా ఇంగ్లాండ్కి సెండ్ చేస్తాడు. సో దట్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ విల్ కిల్ దీస్ త్రీ. ఒక లెటర్ ఇచ్చి మరి పంపుతాడు. బట్ హ్యామ్లెట్ ఎస్కేప్స్ దట్ ప్లాన్. ఒఫేలియా ఫాదర్స్ డేస్తో డిస్ట్రెస్ అవుతుంది, ఎందుకంటే హ్యామ్లెట్ హ్యాస్ స్టాబ్డ్ ద పొలోనియస్. సో దానివల్ల మినిస్టర్ చనిపోయాడు. సో ఇంకా ఒకవైపు హ్యామ్లెట్ ఈజ్ నాట్ బిహేవింగ్ విత్ ఒఫీలియా ప్రాపర్లీ అండ్ హీ ఈజ్ ఇన్ అ ప్లాన్ ఆఫ్ రివెంజ్. సో దానివల్ల ఒఫీలియా డిస్ట్రెస్ అవుతుంది. ఒకవైపు ఫాదర్ డెత్, ఇంకోవైపు లవ్ ఫెయిల్యూర్. సో ఫైనల్గా ఆవిడ సూసైడ్ చేసుకుంటుంది. అండ్ లాయటస్, ద బ్రదర్ ఆఫ్ ఒఫీలియా,
ఈజ్ వెరీ క్లెవర్ క్యారెక్టర్, మనకు వెరీ స్ట్రాంగ్ నోషన్ క్యారెక్టర్. హీ హ్యాస్ అ ఎబిలిటీ ఆఫ్ టేకింగ్ ద క్విక్ డెసిషన్స్. అందుకని హీ ఫాలోస్ ద క్లాడియస్ ప్లాన్. అతనితో డ్యూయల్, ఫెన్సింగ్ మ్యాచ్, కత్తి సాము లాంటి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఆ డ్యూయల్ మ్యాచ్లో హ్యామ్లెట్ని గాయపరుస్తాడు, అండ్ దట్ స్వార్డ్ ఈజ్ పాయిజనస్. సో ఇన్ రిటర్న్ దే ఎక్స్చేంజ్ ద స్వార్డ్స్ వితౌట్ నోయింగ్, అండ్ లాయటస్ ఈజ్ ఆల్సో హట్ విత్ ద సేమ్ స్వార్డ్. ఇక్కడ అతను చనిపోతారు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద ప్లే గెట్రూడ్ ఈజ్ ఆల్సో కిల్డ్. ఎందుకంటే ఆవిడ కూడా క్లాడియస్ ఒక ప్లాన్ ఉంటుంది. ఇఫ్ హీ ఈజ్ నాట్ కిల్డ్ ఇన్ ద డ్యూయల్, అతనికి ఒక వైన్, ఒక డ్రింక్, దాంట్లో కొంత పాయిజన్ కలిపి ఉన్నటువంటి కప్ ఉంటుంది. సో దాన్ని క్లాడియస్ ఒక ప్లాన్ ప్రకారము హ్యామ్లెట్ ఒకవేళ విన్ అయిన మ్యాచ్లో అతనికి ఆ పాయిజన్ కప్ ఇచ్చి చంపుదాం అనుకుంటాడు. బట్ అనుకోకుండా గెట్రూడ్ కూడా ఆ పాయిజన్ తాగేసి చనిపోతుంది. సో ఫైనల్గా లాయటస్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత హ్యామ్లెట్ స్టాబ్స్ ద క్లాడియస్. అతను కూడా చనిపోతాడు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద ప్లే మనకు మిగిలినటువంటి మేజర్ క్యారెక్టర్ ఎవరంటే ఓన్లీ హొరాషియో. హొరాషియో ఈజ్ ద ఓన్లీ మేజర్ క్యారెక్టర్. ద మేజర్ క్యారెక్టర్ టు సర్వైవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే ఈజ్ హొరాషియో. సో ఫ్రెండ్ ఆఫ్ హ్యామ్లెట్ మాత్రమే మిగిలి ఉంటాడు. సో ఇది మనకు బ్రీఫ్గా కథ. ఇందులో చాలా చాలా ఫేమస్ కోట్స్ ఉన్నాయండి. ఫ్రాయల్టీ, దై నేమ్ ఈజ్ విమెన్. సో మదర్తో చెప్తాడనమాట, నువ్వు ఇమీడియట్గా డాడీ చనిపోయిన తర్వాత, అంటే కింగ్ హ్యామ్లెట్ చనిపోయిన తర్వాత నువ్వు ఎందుకు మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది క్లాడియస్ని. అండ్ ఫ్రాయల్టీ, మోసం, దగా. సో ఫ్రాయల్టీ, మోసానికి మారుపేరు ఎవరు అంటే విమెన్. సో ఆడవాళ్ళు మోసాన్ని చేస్తారు అనేటువంటి ఒక కోణంలో, సో ఫ్రాయల్టీ దై నేమ్ ఈజ్ విమెన్ అనేటువంటి ఒక సివియర్ క్రిటిసిజం ఆన్ ద మదర్ అన్నమాట ఇది. సో తల్లిని చెప్తాడు. అట్లానే యాక్ట్ 3 సీన్ 1లో ద వరల్డ్స్ ఫేమస్ సోల్లాక్వీ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్ లిటరేచర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సోల్లాక్వీస్ ఇది. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. వెదర్ దిస్ నోబుల్ ఇన్ ద మైండ్ టు సఫర్. సో చాలా చాలా అద్భుతమైనటువంటి సోల్లాక్వీ అండి. ఏం చేయాలి? టు డై, టు స్లీప్, నో మోర్, బై ఎ స్లీప్ టు సేవ్ వి ఎండ్. సో చాలా చాలా అద్భుతమైనటువంటి ఒక సోల్లాక్వీ ఉంటుంది. సో వీలైతే ఒకసారి డీటెయిల్గా చదవండి. అండ్ హ్యామ్లెట్లో ఇంకొక ఇంపార్టెంట్ కోట్ కూడా ఉంటుంది, రెడీనెస్ ఈజ్ ఆల్ అనే కోట్ ఉంటుంది. వేరైజ్ మన కింగ్ లేయర్లో ఇటువంటి కోట్ ఒకటి ఉంటుందండి. ఎవరైనా రీకాల్ చేసుకుంటారా ప్లీజ్? a similar quote with a similar wordings. రెడీనెస్ ఈజ్ ఆల్ అనేటువంటిది హ్యామ్లెట్లో ఫేమస్ కోట్. బట్ ఇట్లాంటిదే ఇంకో కోట్ ఉంటుందండి, సిమిలర్ వర్డ్స్తోని ఒక డిఫరెంట్ కోట్ ఉంటుంది. దట్ ఈజ్ ఇన్ కింగ్ లియర్. ఎనీబడి ప్లీజ్? సేమ్, ఆల్మోస్ట్ సిమిలర్ కోట్. సో కింగ్ లియర్ సో 3 డాటర్స్కి తన ఆస్తిని పంచి ఇబ్బంది పడ్డటువంటి కింగ్ ఉంటాడు కదా. సో అక్కడ ఆయన దాంట్లో ఫేమస్ కోట్ ఏముంటుందంటే, రైప్నెస్ ఈజ్ ఆల్. ఎగ్జాక్ట్లీ, రైప్నెస్ ఈజ్ ఆల్. సో రైప్నెస్ అంటే ఏజ్, ద ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్ అనేటువంటి కోట్ ఉంటుంది. ఇక్కడ రెడీనెస్ ఈజ్ ఆల్ అనేది ఉంటుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ మనకు అతను ఏమాత్రం రెడీగా ఉండడు, ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడండి మనకు రివెంజ్లో కూడా. అండ్ పొలోనియస్ ఎప్పుడైతే తన కింగ్ యొక్క అడ్వైస్ ప్రకారము పొలోనియస్ ఈ హ్యామ్లెట్ పైన స్పై చేస్తూ ఉంటాడు. అతనితో చెప్తాడు ఇక్కడ, దో దిస్ బి మ్యాడ్నెస్. అతను పిచ్చివన్ లాగా యాక్ట్ చేస్తుంటాడు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్స్ అనమాట, మ్యాడ్నెస్ లాగా యాక్ట్ చేయడం. సో అతని మీద డౌట్ రావద్దు ఎవరికి. సో ఇమీడియట్గా రివెంజ్ తీసుకునే శక్తి తనకు ఉంటుందా లేదన్న డౌట్. సో దానికని తను ఎవరినూ అనుమానించకూడదంటే పిచ్చివాడిలాగా ఉండాలని చూస్తాడు. సో అందుకే దో దిస్ బి మ్యాడ్నెస్ యెట్ దెర్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ ఇట్. సో పొలోనియస్ సస్పెక్ట్ చేస్తాడు, ఇతను మనందరి ముందు మ్యాడ్గా ఉంటున్నాడు కానీ
దాంట్లో ఏదో మెథడ్ ఉంది, ఏదో మర్మం ఉంది అని చెప్పేసి కూడా డౌట్ పడేది పొలోనియస్. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఓకే, ఈజ్ మై వాయిస్ ఎకోయింగ్ సార్? సో దో there is a sometimes resounding not sure andi. No, it's clear. It may be your problem at your end. Please disconnect the call and join again. Yes, no, it's clear. Okay, thank you. So one of the famous quotes unnayi manaki indulo, though this is a madness, yet there be a method in it. సో ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉంది వాడు వెనకాల, వాడు మ్యాడ్ కాదు అని చెప్పి కూడా పొలోనియస్ డౌట్ పడతాడు. అట్లానే లాయటస్కి పొలోనియస్ చాలా అద్భుతమైన అడ్వైస్ ఇస్తాడండి, సలహాలు. వెన్ హీ ఈజ్ లీవింగ్ టు స్టడీస్, చాలా అద్భుతమైన ఐడియాస్, మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. డీటెయిల్ డిస్కషన్ మనం క్లాస్లోకి వెళ్ళినప్పుడు చేద్దాము. నైదర్ ఏ లెండర్ నార్ ఏ బారోవర్, నైదర్ ఏ లెండర్ నార్ ఏ బారోవర్ అంటాడు. అంటే అప్పు ఇవ్వకు, అప్పు తీసుకోకు, అప్పు ఇవ్వకు, అప్పు తీసుకోకు అని చెప్తారు కొడుక్కి. అట్లానే బ్రీవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద విట్, బ్రీఫ్గా, క్లుప్తంగా, స్పష్టంగా చెప్పగలగడమే దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద విట్నెస్, విట్, నాలెడ్జ్. ఓకే, అట్లానే క్లోత్స్ మేక్ ద మ్యాన్, వాట్ యు డ్రెస్, how you dress is important. That is not about the cost of your cost of your clothes, right? It is about the way you dress. Anta baga meer ready avutunnaru anadi important. That shows your attitude. We should always be in a proper dress, whether we are in the meeting or whether we are in the house or whether we are going anywhere. So we should dress accordingly. So adi mana క్యారెక్టర్ని చూపిస్తుంది. సో అద్భుతమైన కోట్స్ ఉంటాయి మనకి, అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి. దెర్ ఈస్ నథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో, హ్యామ్లెట్లో వన్ ఆఫ్ ద అదర్ ఫేమస్ డైలాగ్స్ అనమాట. సో మనకు చాలా చాలా దీనికి కన్వర్జేషన్స్ ఉన్నాయి, మనకు అప్లికేషన్స్ ఉన్నాయండి ఈ స్టోరీకి. ఫాల్క్నర్ యొక్క ఫేమస్ వర్క్ సౌండ్ అండ్ ఫ్యూరీ అనేటువంటి వర్క్ కూడా బేస్డ్ ఆన్ ద హ్యామ్లెట్. ఇది చాలామంది తెలుసో తెలియదు. సో ఫాల్క్నర్ యొక్క సౌండ్ అండ్ ఫ్యూరీ అనే వర్క్ అండి, ఇది ఒకటి నోట్ చేసుకోండి. అట్లానే టామ్ స్టాపర్డ్స్ యొక్క ఫేమస్ ప్లే ద రోసెన్ క్రాడ్స్ అండ్ గిల్డెన్స్టన్ ఆర్ డెడ్. సో రోసెన్ క్రాడ్స్ అండ్ గిల్డెన్ మోడర్నిస్ట్ ప్లే, ఇది పోస్ట్ మోడర్న్ ప్లేస్లో ఇంపార్టెంట్ అనమాట. రోసెన్ క్రాడ్స్ అండ్ గిల్డెన్స్టన్ చాలా మైనర్ క్యారెక్టర్స్ నుంచి తీసుకొని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, వాళ్ళ ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి హ్యామ్లెట్ నావల్ చెప్తాడు, హ్యామ్లెట్ స్టోరీ చెప్తాడు. ఓకే, తర్వాత ఐరిస్ మర్డోక్ నుంచి కూడా ద బ్లాక్ ప్రిన్స్ అనేటువంటి ఒక ఫేమస్, ద బ్లాక్ ప్రిన్స్ అనేది కూడా ఒక ఫేమస్ వర్క్ అండి. ఇది కూడా చాలా, బ్లాక్ ప్రిన్స్ కూడా ఇక్కడ ఎవరంటే ప్రిన్స్ హ్యామ్లెట్ గురించి. తర్వాత ఇంకొక వర్క్ నట్షెల్ అని ఉంటుంది, నట్షెల్, ఇది కూడా ఇయాన్ మెకివాన్, ఇది ఇయాన్ మెకివాన్. ఇవన్నీ కూడా మనకు హ్యామ్లెట్ మీద బేస్ అయినటువంటి నావెల్స్ అండి, వర్క్స్ అండి. సౌండ్ అండ్ ఫ్యూరీ, రోసెన్ క్రాడ్స్ అండ్ గిల్డెన్స్టన్, తర్వాత ద బ్లాక్ ప్రిన్స్, నట్షెల్. ఓకేనా? సో ఇట్లా ఇంకొక వర్క్ కూడా ఉంటుంది, నట్షెల్ అనుకుంటాను ఇందులో ఒకటి. అన్బార్న్ బేబీ ఆఫ్ ద ఓఫీలియా అని చెప్తారు, ఎక్స్పెక్టెడ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద బేబీ ఆఫ్ కూడా ఉంటుందండి. సో ఐ థింక్ ఇట్స్ నట్షెల్ ఆర్ సంథింగ్. సో ఐ విల్ అప్డేట్ ఇట్ టుమారో. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద ప్లేస్ ఉన్నాయి. అండ్ సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే we can have a biggest library of this earth. సో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ లైబ్రరీ క్రియేట్ చేస్తే కనుక దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు కీప్ ద బుక్స్ ఆన్ ఆర్ వర్క్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు హ్యామ్లెట్. సో అంత రీసెర్చ్, అన్ని వర్క్స్ ఉన్నాయి హ్యామ్లెట్ మీద. సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ప్రిజర్వ్ ఆల్ ద వర్క్స్ ఆన్ హ్యామ్లెట్ ఎట్ వన్ ప్లేస్. సో అంత పెద్ద స్కాలర్లీ వర్క్ అటెన్షన్ని తీసుకున్నటువంటి ఫేమస్ డ్రామా ఏదైనా ఉంది అంటే అది హ్యామ్లెట్ మాత్రమే. సో వరల్డ్స్ ఫేమస్ ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్ డ్రామా కింద మనము హ్యామ్లెట్ ట్రీట్ చేసుకోవచ్చు. సో వీఆర్ గోయింగ్ టు
హ్యావ్ ఏ క్విక్ డిస్కషన్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద డ్రామా వన్స్. ఒకసారి వెళ్దాం, క్విక్గా వెళ్ళిపోదాము. అసలు ఏంటి స్టోరీ, ఏంటి డ్రామా, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చూద్దాం. సో బిఫోర్ ఐ బిగిన్, ఐ వుడ్ లైక్ టు షో యూ ద two important cover pages of the book. So you can have a look at. The first one is in 1603 అండి, 1603 సంవత్సరంలో. ఇది ఎన్ఎల్ అండ్ జాన్ ట్రండెల్ యొక్క వర్క్ అనమాట ఇది. తర్వాత ఇంకొకటి ఐఆర్ ఎన్ఎల్ అండ్ ఇద్దరు ఉంటారు ఇంకొకరు. ఇది 1605 వర్క్ అండి. సో వన్ ఈజ్ 1603, the other one is 1605. So you can see the two different covers pages, so with a little change in the description. Updated version 1603 version first, so second one is 1605 version andi. 1603 and 1605, both works are important. So మనకి ఇది యాక్చువల్గా ఫస్ట్ క్వార్టో టెక్స్ట్ అంటారు. సో మనం ఈరోజు క్లాస్లో విందాం వాట్ ఈస్ క్వార్టో టెక్స్ట్, వాట్ ఈస్ ఫోలియో, ఒకసారి డీటెయిల్గా అనాలిసిస్ చూద్దాము. బట్ ఒకసారి ఈ వర్క్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రింటెడ్ ఇన్ ద ఇయర్ 1603. సో 1603 కన్నా ఒక 3-4 years ముందు రాశారు దీన్ని. ద ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ద కంపోజిషన్ ఈజ్ నాట్ ష్యూర్, బట్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ it is written in the year 1599 to 1601 between something. But 1603 is the confirm andi, that is the first year of the publication of the book, that is the tragical history of Hamlet. Kinda subtitle Prince of Denmark అని ఉంటుంది కామా తర్వాత, by William Shakespeare. So this is the cover page of this work అండి. సో ఒకసారి మనము ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి హ్యామ్లెట్ అనే ఒక వర్క్ చూద్దామండి. It is widely believed that the story is originated from the legend of Hamlet. So Danish history లో ఉన్నటువంటి ఒక స్టోరీ అండి. Hamlet అనే ఒక కింగ్, AMLETH అనేటువంటి ఒక రూపంలో ఉంటుంది. సో ఇక్కడ ఇట్ ఈస్ 12th century డేనిష్ హిస్టరీ అండి. డేనిష్ హిస్టరీలో ఒక వర్క్, అది డేనిష్ హిస్టరీ అంటారు దాన్ని, అంటే డెన్మార్క్కి సంబంధించిన హిస్టారికల్ వర్క్ అనమాట, 12th century వర్క్. సో రియల్ హిస్టారికల్ కింగ్ అనమాట. ఆ వర్క్ పేరుని ఒకటి అప్డేట్ చేశాను, వీళ్ళకి ఇక్కడ రాసుకోండి, చిన్న పాయింట్ నోట్ చేసుకోండి. ఆర్ యూ జస్ట్ రిమెంబర్ సాక్సో ద గ్రామేరియన్ వర్క్ అని గుర్తుపెట్టి సరిపోతుంది. ద లాటిన్ టెక్స్ట్ ఇది, ఇట్ ఈస్ బై సాక్సో ద గ్రామేరియన్. ఓకే, సో ఆ వర్క్ పేరు ఏంటంటే గెస్టా డెనోరమ్, డీడ్స్ ఆఫ్ ద డేన్స్. డీడ్ అంటే వర్క్స్ అండి, యాక్టివిటీస్, వర్క్. సో గెస్టా డెనోరమ్ అనేటువంటి వర్క్ అండి. ఓకే, సో ఇది సాక్సో గ్రామేరియన్, లేదా సింపుల్గా మీరు హామ్లెట్ బై సాక్సో ద గ్రామేరియన్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ద వర్క్. సో నెక్స్ట్ దీన్ని ఫ్రాన్స్ సంబంధించినటువంటి బెలీ ఫారెస్ట్ ఫ్రెంచ్ లాంగ్వేజ్లోకి 1570sలో ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ 1570, ఇది 12th century వర్క్. దీన్ని 16th centuryలో ఫ్రెంచ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ఈ స్టోరీలో ఏముంటుందంటే, ఇక్కడ ఒక కింగ్ ఫెంజ్ కిల్స్ హిస్ బ్రదర్ హోర్వెండిల్. హోర్వెండిల్ అనేటువంటి కింగ్ ఉంటాడు. హార్వెండిల్ని కిల్ చేసి ఫెంజ్ అనేటువంటి అతను తన వైఫ్ని, బ్రదర్ యొక్క వైఫ్ గెర్యూతా. సో ద సిమిలర్ మీనింగ్, ఇక్కడ సిమిలర్ వర్డ్స్ కదా, సిమిలర్గా ఉంది. గెట్యూట్ బదులుగా ఇక్కడ గెర్యూతా అనేటువంటి పేరు. ఓకేనా, సో గెర్యూతా, గెర్యూతా అంటే గెట్యూడ్. ఇక్కడ హార్వెండిల్ అంటే మనకు హ్యామ్లెట్, ఫెంగ్ అంటే మనకి ఇక్కడ క్లాడియస్, కింగ్ క్లాడియస్. ఓకే, సో ఈ 3 క్యారెక్టర్స్తో ఉంటుంది ఇక్కడ. సేమ్ అండ్ గెర్యూతా సన్ ఈజ్ హామ్లెట్. మన స్టోరీలో హామ్లెట్ ఎవరు అంటే ఈ గెర్యూతా యొక్క సన్ అన్నమాట, గెర్యూతా. సో ఇతను తన ఫాదర్ యొక్క మర్డర్కి రివెంజ్ తీసుకుంటాడు. అండ్ అతను కూడా ఫూల్ లాగానే యాక్ట్ చేస్తాడు. హీ యాక్ట్స్ ద ఫూల్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద సస్పీషియస్. అతని మీద ఎవరు డౌట్ రాకుండా ఉండాలి కాబట్టి అతను పిచ్చివాడిలాగా యాక్ట్ చేస్తే ఎవరు పట్టించుకోరని చెప్పేసి అలా ట్రై చేస్తాడు.
సో ఫైనల్గా మదర్ యొక్క యాక్టివ్ సపోర్ట్ ఉంటుంది ఆయనకి. దాంతో హామ్లెట్ సక్సెస్ఫుల్గా తన అంకుల్ ఫెంగ్ని చంపగలుగుతాడు. ఈ తర్వాత అతనే కింగ్ ఆఫ్ డెన్మార్క్గా మళ్ళీ తీసుకుంటాడు పవర్ని. సో ఇదంతా కూడా మనకు ఓల్డ్ హామ్లెట్ యొక్క స్టోరీ. బట్ మన కథలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది, దీన్ని కొంత మోడిఫికేషన్స్ చేసి ఉంటాడు. అట్లానే మనకు ఈ సాక్సో వర్షన్ తర్వాత ఇంకొక వర్షన్ ఆఫ్ ప్లే వచ్చిందండి. దాని పేరు మీరు ఒకటి నోట్ చేసుకోండి ఇక్కడ, ఉర్ హామ్లెట్. ఉర్ హామ్లెట్. సో ఇందాక మనం షార్ట్ సమ్మర్లో విన్నాం ఇది. దట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ 1589, ఒక ఆల్మోస్ట్ ఒక మళ్ళీ 20 years తర్వాత, 70 తర్వాత 89. సో ఇందులో మనకు ఒక గోస్ట్ కనబడుతుంది. ఈ కథలో గోస్ట్ యొక్క అపారిషన్ లేదా గోస్ట్ కనబడుతుంది. ఆ గోస్ట్ చెప్తుంది హ్యామ్లెట్ రివెంజ్, హ్యామ్లెట్ రివెంజ్ అనేటువంటి ఫ్రేజ్ ఉంటుంది ఇందులో. అంటే హ్యామ్లెట్ని రివెంజ్ తీసుకో అని చెప్తుంది అనమాట, జస్ట్ లైక్ ఇన్ అవర్ ప్లే. సో ఈ ప్లే అనేది కంప్లీట్గా లాస్ట్ అయింది. దీని యొక్క ఆథర్షిప్ కూడా క్వశ్చనే. బట్ మోస్ట్ స్కాలర్స్ అట్రిబ్యూట్ ఇట్ టు ద థామస్ కిడ్. థామస్ కిడ్ రాశారు దీన్ని. ద ఆథర్ ఆఫ్ ద స్పానిష్ ట్రాజెడీ అని కూడా ఒక టాక్ ఉంది. సో దిస్ ఉర్ హామ్లెట్ ఈజ్ రిటన్ బై థామస్ కిడ్ అని మాత్రం అనుకోండి. ఇది ఒక అజంప్షన్ మాత్రమే, ఇట్స్ నాట్ క్లియర్. అండ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఎలిజబెథాన్ రివెంజ్ ట్రాజెడీస్. ఏదండి? స్పానిష్ ట్రాజెడీ. సో స్పానిష్ ట్రాజెడీ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఎలిజబెథాన్ రివెంజ్ ట్రాజెడీస్. సో మనకు థామస్ కిడ్ అంటేనే రివెంజ్ డ్రామాస్ గుర్తు రావాలి మనకు. రివెంజ్ డ్రామాస్లో సెనేకా మోడల్ మీద ఉంటాయండి. రోమన్ డ్రామాస్ని ఇది మోడల్ చేస్తాయండి. సెనేకా అనే అతను చాలా ఫేమస్. బ్లడ్ షెడ్, సెనేకా అనే అతను వెరీ ఫేమస్ ఫర్ ద రివెంజ్ ట్రాజెడీస్. సో మనకి ఇక్కడ మన కథలో కూడా రివెంజ్ ట్రాజెడీ అంతా కూడా స్పానిష్ ట్రాజెడీని తీసుకుని సెనేకాను, అందరూ సెనేకాను ఫాలో అయ్యే వాళ్ళే. బట్ ఇక్కడ స్పానిష్ ట్రాజెడీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అ రివెంజ్ ట్రాజెడీ. సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మనకు ఉర్ హ్యామ్లెట్ కావచ్చు, బెల్లీ ఫారెస్టీ వర్షన్ కావచ్చు, సాక్సో గ్రామెరియన్ వర్షన్ కావచ్చు, ఈ స్పానిష్ ట్రాజెడీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మిక్స్డ్ అప్రోచ్ ఆఫ్ ద సోర్స్ అని చెప్పొచ్చు మనం. కరెక్ట్గా ఏది పర్ఫెక్ట్ సోర్స్ అని మనం చెప్పలేము. బట్ అవన్నీ కూడా మిక్స్లో వేసి అన్నీ కలిపి ఒక రకమైన స్టోరీ రాశాడు. సో ఇక్కడ ఈ రివెంజ్ ట్రాజెడీస్ గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇదంతా ఎలా ఉంటుందంటే గ్రీవియస్ ఇన్సల్ట్ ఉంటుంది, ఏదో సమ్ మర్డర్, సంథింగ్ ఉంటుంది. రాంగ్ రిక్వైర్స్ వెంజియాన్స్, సంథింగ్ రాంగ్ ఈజ్ డన్ అండ్ ఆ రాంగ్ని రైట్ చేయడానికి వెంజియాన్స్, దట్ ఈజ్ రివెంజ్ ప్లాన్ చేస్తారు. సో ఈ రివెంజ్ ట్రాజెడీస్ అన్నీ కూడా స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ ఆఫ్ ద అవెంజర్, రివెంజ్ తీసుకునే వ్యక్తి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. జనరల్గా హీ ఫైట్స్ లేదా ఫీన్స్. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం మనం అప్పుడప్పుడు. ఫైట్ ఆర్ ఫ్లైట్. సో ఫైట్ చేయడము లేదా పారిపోవడం. ఇక్కడ ఈ రెండింటిని చేయకుండా మధ్య మార్గంగా ఏం చేస్తాడు? మ్యాడ్నెస్ని తీసుకుంటాడు. గట్టిగా స్ట్రైట్గా ఎదురు తిరిగి ఫైట్ చేయలేడు, అలా అని రివెంజ్ ప్లాన్ని పక్కన పెట్టి పారిపోలేడు. సో ఇక్కడ కొంత మ్యాడ్నెస్ని తీసుకోవడం అనేది కూడా మనము గమనిస్తాం. ఇవన్నీ కామన్ థీమ్స్ ఆఫ్ ద రివెంజ్ ట్రాజెడీస్. ఒకటేమో స్ట్రగుల్స్ ఆఫ్ ద అవెంజర్, ఫీలింగ్ ద మ్యాడ్నెస్, అట్లానే మోరల్ డిఫికల్టీస్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో చాలా మోరల్ సైకలాజికల్ డైలమాస్లో ఆ క్యారెక్టర్ ఇబ్బంది పడుతూ ఉంటారు. జస్ట్ లైక్ మనకు టు బీ ఆర్ నాట్ టు బీ అనుకున్నాం కదా, అలాంటిది సిచ్యువేషన్. సో ఈ రివెంజ్ ట్రాజెడీస్ అన్నీ కూడా చివరికి ఎలా ఎండ్ అవుతాయంటే బ్లడ్ బాత్. కంప్లీట్గా మేజర్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ప్లే విల్ బీ కిల్డ్. ఆల్మోస్ట్ అందరు కూడా చివరికి అందులో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా రిచువలిస్టిక్ కిల్లింగ్ లాగా ఒకరికొకరు చంపుకొని చనిపోతుంటారు. సో స్పానిష్ ట్రాజెడీకి సంబంధిస్తే కనుక ఇవన్నీ థీమ్స్ చాలా కామన్గా ఉన్నాయండి మనకి ఇక్కడ. వన్ ఈజ్ గోస్ట్ సీకింగ్ ద రివెంజ్. అక్కడ కూడా డాన్ ఆడ్రియానో అనే గోస్ట్ ఉంటుంది, కాలింగ్ ఫర్ ద రివెంజ్ తీసుకుంటుంది. ఫస్ట్ సీన్లోనే కనబడుతుంది మనకు. సీక్రెట్ క్రైమ్, ఎవరికి తెలియని క్రైమ్ ఉంటుంది. అక్కడ అదే క్రైమ్, ఇక్కడ అదే క్రైమ్. ఇతన్ని తెలియకుండా కిల్ చేశారు. అట్లానే ప్లే విత్ ఇన్ ఏ ప్లే.
సో మనకు స్పానిష్ ట్రాజడీలో కూడా ప్లే విత్ ఇన్ ద ప్లే ఉంటుంది, ఇక్కడ కూడా ప్లే విత్ ఇన్ ద ప్లే ఉంటుంది. టార్చర్డ్ హీరో, పాపం ఇబ్బందుల్లో ఉన్న హీరో ఉంటాడు, అతని మ్యాడ్నెస్ని తీసుకుంటాడు యాజ్ ఏ టెక్నిక్, యాజ్ ఏ స్ట్రాటజీ. తర్వాత అక్కడ ఇక్కడ హీరోయిన్ ఉంటుంది, పాపం అక్కడ ఇక్కడ రెండిట్లో కూడా హీరోయిన్ మ్యాడ్ అయిపోతుంది అండ్ కమిట్స్ సూసైడ్. సో ఇవన్నీ సిమిలారిటీస్ ఆఫ్ ద స్పానిష్ ట్రాజడీ విత్ ఓకే అవర్ ఫేమస్ డ్రామా హ్యామ్లెట్. సో మనకి ట్రాజడీలో మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే రివెంజ్ ఇక్కడ. ఓకేనా, రివెంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. రైట్. సో నెక్స్ట్ మనం డీటెయిల్లోకి వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం. రైట్, సారీ. యా, సో మనకి దీని యొక్క ఆరిజిన్ అయితే పర్టికులర్ తెలియదు మనకు. ప్రాబబ్లీ రిటర్న్ బిట్వీన్ 1599 అండ్ 1601. ఇది ఒక పాయింట్ అప్డేట్ చేసుకోండి వీలైతే అక్కడ. అండ్ ఫస్ట్ ప్రింటెడ్ ఇన్ 1603 అండి. సో చాలా రోజుల వరకు 1623 ఫస్ట్ వర్షన్ అనుకున్నారు, బట్ తర్వాత 1603 వర్షన్ దొరికిందండి. సో అది 2 కాపీస్ ఉన్నాయంట ఇప్పటి వరకు 1603 వర్షన్ అనేది. సో 2 కాపీస్ ఆర్ ఓన్లీ సర్వైవ్డ్. ఇది మనకు క్వార్టో టెక్స్ట్ అంటాం. సో క్వార్టో టెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ క్వార్టో టెక్స్ట్ అనేది. ఇది షేక్స్పియర్ యొక్క లాంగెస్ట్ ప్లే అనుకున్నాము. ఇందులో మనకు ప్రిన్స్ హ్యామ్లెట్ అతని యొక్క మర్డర్ అంటే ఫాదర్ యొక్క మర్డర్కి రివెంజ్ ప్లాన్లో ఉంటాడు. అండ్ ఈ ట్రైస్ టు కిల్ హిజ్ అంకుల్ క్లాడియస్ని చంపాలనుకుంటాడు. ఎందుకంటే అతను తన తండ్రి కింగ్ హ్యామ్లెట్ని చంపి ఉన్నాడు కాబట్టి, సో అలానే తన మదర్ని మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఈ రివెంజ్ కోసం ప్లాన్ చేస్తాడు. సో మనకి ఇప్పటివరకు చూస్తే కనుక దెర్ ఆర్ 3 డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద ప్లే ఆర్ ఎక్స్టెంట్ అండి. ఎక్స్టెంట్ అంటే అవైలబుల్. సో దే ఆర్ 3 వర్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక పాయింట్ నోట్ చేసుకొని వీలైతే. ఫస్ట్ క్వార్టో Q1 అంటాం. Q1 అనేది 1603లో వచ్చింది. సెకండ్ క్వార్టో 1604లో వచ్చిందండి. ఇదే వర్షన్, మన 1604 వర్షన్ ఇదండి. బట్ ఇట్ ఈస్ రిటన్ యాజ్ 1605 అని మన స్క్రీన్ పైన. 1604 వర్షన్ ఇదండి, 1605 ఇది. తర్వాత ఈ 2 కాకుండా మనకు ఫేమస్ వర్షన్ ఏంటంటే ఫస్ట్ ఫోలియో అండి. సో ఎవరైనా చెప్పగలరా వాట్ ఈస్ ఫస్ట్ ఫోలియో? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆర్ వాట్ ఈస్ ఫస్ట్ ఫోలియో? ఈ పదం ఎప్పుడు విన్నాం మనం? ఫస్ట్ ఫోలియో ఎప్పుడు పబ్లిష్ అయింది? 1623లో పబ్లిష్ అయింది. అండ్ దట్ ఈస్ ఎవరు పబ్లిష్ చేశారు? హౌ మెనీ ప్లేస్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ ఫోలియో? హౌ మెనీ ప్లేస్ ఆర్ ఇన్క్లూడ్ ఇన్ ద ఫస్ట్ ఫోలియో? ఫస్ట్ ఫోలియో అంటే దాని కలెక్షన్ ఆఫ్ డ్రామాస్ అండి. గుడ్. ఫస్ట్ ఫోలియో ఇస్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ డ్రామాస్ ఆఫ్ షేక్స్పియర్. ఎవరు కలెక్ట్ చేశారు ఇది? ఇయర్ చాలా ఇంపార్టెంట్ అనేది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ అది 1623 వరకు. ఓకేనా, రైట్. ఇతని 2 ఫ్రెండ్స్ ఉంటారండి షేక్స్పియర్కి, 2 ఫ్రెండ్స్. దే ఆర్ ద ఫెల్లో యాక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో వన్ ఈజ్ జాన్ హెమ్మింగ్స్. మనకు నోట్స్లో ఉంది అక్కడ, ఒకసారి చూడండి. జాన్ హెమ్మింగ్స్ అండ్ హెన్రీ కాండెల్. హెమ్మింగ్స్ అండ్ కాండెల్ 2 ఫెల్లో యాక్టర్స్ ఈ మొత్తం ప్లేస్ అన్ని కూడా కలెక్ట్ చేసి దీన్ని వాళ్ళు ప్రింట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, సో ఇది ఈ వర్షన్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం ఇందులో 36 ప్లేస్ ఉంటాయి. 36 ప్లేస్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ కలెక్షన్. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ పబ్లిష్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద షేక్స్పియర్. షేక్స్పియర్ చనిపోయిన తర్వాత పబ్లిష్ అయినటువంటి వర్క్ ఇది. ఓకేనా, ఆఫ్టర్ 9 years ఆఫ్ ద డెత్ ఆఫ్ షేక్స్పియర్. ఓకే, 9 years ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ షేక్స్పియర్ ఇది. సో 1623 వర్షన్ అనేది ఫోలియో.
అంతకుముందు ఉన్న వాటిని ఏమన్నా మనం క్వార్టో అన్నాం. సో డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం మనము. డిఫరెన్స్ బిట్వీన్ క్వార్టో అండ్ ఫోలియో. క్వార్టో అండ్ ఫోలియో. ఫస్ట్ క్వార్టో, సెకండ్ క్వార్టో, ఫస్ట్ ఫోలియో, ఈ 3 వర్క్స్ ఉన్నాయి. ఈ 3 మనకి ప్రజెంట్ ఉన్నాయండి. ఒకసారి గమనిస్తే మోడర్న్ ఎడిషన్లో మాత్రమే ద ప్లే ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 యాక్ట్స్ అండి. మనం ప్రజెంట్గా దీన్ని మనము 5 యాక్ట్స్ కింద డివైడ్ చేసినాము, సీన్స్ కింద డివైడ్ చేస్తున్నాము. ఎట్ ప్రజెంట్ దెర్ ఆర్ 20 సీన్స్ అనమాట. 20 సీన్స్ అండ్ 5 యాక్ట్స్ ఉన్నాయి మనకు. 5 యాక్ట్స్ అండ్ 20 సీన్స్. సో ఈ డివిజన్ అనేది మనకు ఫోలియోలో కూడా లేదండి. జస్ట్ ఫోలియో మొత్తంలో మనకు 2 యాక్ట్స్ కింద డివైడ్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఫోలియో 1623 ఎడిషన్లో, ఇది కూడా నోట్ చేసుకునే పాయింట్ అక్కడ. 1623 ఎడిషన్లో జస్ట్ 2 యాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా క్వార్టో టెక్స్ట్ కనుక గమనిస్తే అసలు there is no division of the scenes and acts. Only in modern drama we are dividing into scenes and acts. ఫోలియోలో మాత్రం, ఫస్ట్ ఫోలియోలో మాత్రం 2 యాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అసలు ఫోలియో అంటే అర్థం ఏంటంటే, యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, ఒక పేపర్ని తీసుకొని 2 పార్ట్స్ కింద ఫోల్డ్ చేసినప్పుడు ఫోలియో పేపర్. ఓకే, సో దాన్ని 2 పార్ట్స్ కింద ఫోల్డ్ చేస్తే దాన్ని మనం ఫోలియో అంటారండి. ఓకేనా, సింపుల్ అది. అంటే పేజ్ ఎన్ని ఉంటాయి మనకు, ఇటువైపు 2 అటువైపు 2, 4. ఓకే, 4 పేజెస్ వస్తాయి మనకు. ఓకేనా, జనరల్గా పేజ్ని మనం లీఫ్ అంటారండి. దీన్ని ఏమంటారు, లీఫ్ ఆర్ షీట్ ఆఫ్ ఏ పేపర్ అంటారు. లీఫ్ లేదా షీట్ ఆఫ్ ఏ పేపర్ అంటారు. సో ఈ ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుంది పేజ్. ప్రింటింగ్ ప్రెస్లో ఇప్పటికీ అలానే ఉంటుంది. సో ఈ ఫోలియోని 2 భాగాలు చేస్తే, 2 భాగాలుగా ప్రింట్ చేస్తే దాన్ని మనం ఫోలియో అంటాం. సో దానికన్నా ముందున్న వర్షన్స్లో క్వార్టో అంటాం. క్వార్టో అంటే మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు, క్వార్టర్. సో 1/4 ఆఫ్ ద పేపర్, అంటే 4 సార్లు ఫోల్డ్ చేస్తారు పేపర్, అంత చిన్న సైజులో ప్రింట్ చేస్తారు. అప్పుడు ఎంత అవుతుంది, అది 4 సార్లు ఫోల్డ్ చేస్తే 4 + 4 8 పేజెస్ ప్రింట్ అవుతుంది దాంట్లో. సో చాలా చిన్నగా ప్రింట్ ఉంటుంది. సో దిస్ వాజ్ యాక్చువల్లీ నాట్ అథెంటిక్ వన్. క్వార్టో ఈజ్ అనేది అథెంటిక్ కాదు. ఫస్ట్ ఫోలియోనే చాలామంది స్కాలర్స్ దీన్ని అథెంటిక్గా తీసుకుంటారు. సో అదొక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. 1623 వర్షన్ చాలా అథెంటిక్గా తీసుకుంటారు. అండ్ ఇక్కడ మనం ఇందాకే అనుకున్నాము, గ్రేటెస్ట్ రివెంజ్ ట్రాజడీ అనుకున్నాం ఇది. ఒకవేళ అలా ఒప్పుకోకపోయినా మనం ఖచ్చితంగా గ్రేటెస్ట్ ట్రాజడీని ఒప్పుకోవాల్సిందే. గ్రేటెస్ట్ ప్లే, గ్రేటెస్ట్ ట్రాజడీ, గ్రేటెస్ట్ రివెంజ్ ట్రాజడీ, ఇవన్నీ మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇందులో సెంట్రల్ థీమ్, మనకు సెంట్రల్ స్టోరీ ఏముంటుందంటే, క్యారెక్టర్ హ్యామ్లెట్స్ రివెంజ్ అనేది మనకు స్టోరీ ఉంటుంది. అతని యొక్క ఎరాటిక్ బిహేవియర్, ఫూలిష్ బిహేవియర్ కూడా కనబడుతుంది మనకు. అది ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా థింక్ చేసేలాగా చేసింది. ఇందాక అన్నట్టుగా ప్రపంచంలో ఒక పెద్ద లైబ్రరీ పెట్టినా కూడా అంత పెద్ద లైబ్రరీ నుండి మనము హ్యామ్లెట్ యొక్క ఆర్టికల్స్ కావచ్చు, వర్క్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనము నింపగలం. అంత వర్క్, అంత స్కాలర్లీ అటెన్షన్ అనేది ఈ హ్యామ్లెట్ అనే వర్క్ తీసుకుందండి. ఓకేనా, సో ఫర్ ద పాస్ట్ 4 centuries, ఈవెన్ టుడే ఇట్ ఈస్ ఎ డిబేటబుల్, ఇట్ ఈస్ ఎ డిస్కషన్, ఇట్ ఈస్ ఎ గివింగ్ స్కోప్ ఫర్ డిస్కషన్ అనమాట. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ వర్క్. రైట్, సో ఒక 2-3 వర్షన్స్ విందాం మనము. వన్ ఈజ్ జర్మన్, జోహానస్ వోల్ఫ్గాంగ్ గోతి. గోతి ఏం చెప్తాడంటే, ఇట్ ఈస్ ఎ సెన్సిటివ్ మ్యాన్, he is a sensitive man who is too weak to deal with the political pressures of the Denmark. Hamlet evarandi, a sensitive man, a poet like man. A poet like man is a sensitive man. Okay, he is too weak to deal with the political pressures. ఓకే, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ఫేమస్ వర్క్ ఏంటండి? What is the famous work by Sigmund Freud?
No response. Interpretation of dreams only. The famous book Interpretation of Dreams అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ తన థీరీస్లో ఈడిపస్ కాంప్లెక్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క థీరీ ఇది మీ అందరికీ తెలిసిందే, మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసిన అంశం ఇది. ఈడిపస్ కాంప్లెక్స్ అంటే లవ్ ఆఫ్ ద సన్ టువర్డ్స్ ద మదర్, అట్రాక్షన్, ఈడిపస్ కాంప్లెక్స్ అంటాము. ఇంకోటి ఎలక్ట్రా కాంప్లెక్స్ కూడా ఉంటుంది, దట్ ఈస్ అట్రాక్షన్ ఆఫ్ డాటర్ టు ద ఫాదర్. సో ఇక్కడ ఇది మనకు తెలిసిన థియరీ అది, ఎందుకంటే మదర్ యొక్క లవ్ పొందడంలో హీ ట్రీట్స్ హిజ్ ఓన్ ఫాదర్ యాజ్ అ ఎనిమీ. సో అందుకనే ఈడిపస్ కాంప్లెక్స్ మనకు ఈడిపస్ రెక్స్ అనేటువంటి గ్రీక్ డ్రామా నుంచి వస్తుంది, చాలా ఫేమస్ డ్రామా ఈడిపస్ రెక్స్ అనేది. సో అక్కడ ఈడిపస్ అనే కింగ్ తన ఫాదర్కి వ్యతిరేకంగా వెళ్ళి ఫాదర్ని కిల్ చేసి మరి మదర్ని మ్యారేజ్ చేసుకునే స్టోరీ విన్నాం మనం అక్కడ, రైట్. సో దిస్ ఈస్ అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్, ద హ్యామ్లెట్ ఈస్ సఫరింగ్ విత్ ద ఈడిపస్ కాంప్లెక్స్, సో ఓవర్వెల్మింగ్ సెక్సువల్ డిజైర్ ఫర్ హర్ మదర్. సో ఇట్స్ అ విష్ టు కిల్ ద వన్స్ మదర్ అండ్ స్లీప్ విత్ వన్స్ మదర్. సో దిస్ ఇస్ అ థియరీ బై సిగ్మండ్ ఫ్రాయిడ్, రైట్. సో ఇక్కడ ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క థియరీ ప్రకారము హ్యామ్లెట్ రిప్రజెంట్స్ ద మోడర్న్ మ్యాన్, నాట్ లైక్ ద ఏన్షియంట్ ఈడిపస్ రెక్స్. ఇతను మాత్రం కంప్లీట్గా హీఈస్ ఇన్ లవ్ విత్ హిజ్ మదర్, బట్ హీఈస్ ఓన్లీ వాంట్ టు కిల్ ద క్లాడియస్, బికాస్ హీ డస్ నాట్ కిల్ ద క్లాడియస్. తను చంపలేకపోతే స్టార్టింగ్లో ఇబ్బంది పడతాడు దానికోసం, ఓకే. అండ్ he tried to take the revenge, so but ఈ రివెంజ్ కోసమే అతను ట్రై చేస్తుంటాడు. ఇక్కడ మోడర్న్ మ్యాన్ ఇతను. ఫ్రాయిడ్ ఈజ్ కేర్ఫుల్గా అతన్ని హ్యామ్లెట్ని ఒక రిప్రజెంటేషన్ చెప్తారు, మోడర్న్ మ్యాన్లో చెప్తాడండి. సో ఎందుకంటే he does not kill Claudius in order to sleep with his mother, unlike the Oedipus complex. అక్కడ మనకు పాత గ్రీక్ స్టోరీలో జరిగినట్టుగా ఇక్కడ అలా ఏం జరగలేదు, బట్ రాదర్ he killed his father, just uncle, జస్ట్ టు టేక్ హిస్ ద రివెంజ్. ఇది ఒక మోడర్న్ ఇంటర్ప్రిటేషన్లో మనకు భాగం. ఇంకా పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే కనుక, ఇన్ విచ్ హ్యామ్లెట్ స్టాండ్స్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ పొలిటికల్ రెసిస్టెన్స్, సో కరప్ట్ రెజీమ్. సో తన ఆ టైంలో ఉన్నటువంటి పొలిటికల్ రెసిస్టెన్స్, పొలిటికల్ కరప్షన్ని ఈ స్టోరీ మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంది. అట్లానే స్టీఫెన్ గ్రీన్బ్లాట్, వెరీ ఫేమస్ రైటర్, మనకి నోట్ ఆన్ షేక్స్పియర్ అనే వర్క్ ఉంటుంది. సో నోట్ ఆన్ సిరీస్ అంటాం మనము, లార్జెస్ట్ సిరీస్ అనమాట, ఇంగ్లీష్ లిటరేచర్లో అది ఒకటి ఉంటుంది. సో నోట్ ఆన్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 రెండు ఫేమస్ ఉంటాయండి. సో దీంట్లో నోట్ ఆన్ సిరీస్ సంబంధించి నోట్ ఆన్ ఎడిషన్ ఆఫ్ షేక్స్పియర్కి ఈయన ఎడిటరు. ఈయన హ్యామ్లెట్ని ఏమంటాడంటే, ఈ అటెంప్ట్స్ టు వ్యూ హ్యామ్లెట్ యాజ్ అ ఇంటర్ప్రిటేషన్ విత్ ఇన్ ద ప్లే ఇట్ సెల్ఫ్. ఎలా అంటే, మెనీ ఆఫ్ ద క్యారెక్టర్స్ హూ హ్యావ్ టు డీల్ విత్ ద హ్యామ్లెట్, ఇన్క్లూడింగ్ అక్కడ పొలోనియస్, క్లాడియస్, రోసెన్క్రాజ్, అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైన థీరీస్ క్లెయిమ్ చేసుకుంటారు టు అండర్స్టాండ్ హిస్ బిహేవియర్. ఓకే, సో ఏది కూడా నన్ ఆఫ్ విచ్ రియల్లీ సక్సీడ్స్ ఇన్ డూయింగ్ సో. ఎందుకంటే నథింగ్ ష్యూర్ కెన్ బి సెడ్ అబౌట్ హ్యామ్లెట్. Nothing sure can be said about Hamlet, that it has been a perennial occasion for brilliant minds to explore some of the unanswerable questions of the human existence. So, ఎవరు ఎన్ని రకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేసినా కూడా it is highly impossible. It is still there is a scope to explore the unanswerable questions of the human existence in the play. సో ఇది చాలా బ్రిలియంట్గా స్టీఫెన్ గ్రీన్బ్లాట్ చెప్తాడు. సో ఎవరు ఎన్ని రకాలుగా అన్ని క్యారెక్టర్స్తో తన యొక్క
రిలేషన్ డిస్కస్ చేసినా కూడా మనం ఇంకా డిస్కస్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి వర్కే మనకు ఈ షేక్స్పియర్ యొక్క హ్యామ్లెట్. సో విల్ క్విక్లీ మూవ్ ఇన్ టు ద షార్ట్ సమ్మరీ ఒకసారి చూద్దాము. దెన్ ఇన్ టుమారోస్ క్లాస్ విల్ బి గోయింగ్ త్రూ ద కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ ద సీన్ వైజ్ సమ్మరీ వెళ్దాము. సో మనకి కింగ్ హ్యామ్లెట్ యొక్క రీసెంట్ డెత్ జరుగుతుంది. దట్ ఈస్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్లే. మనకు మొత్తం ప్లే కూడా 5 యాక్ట్స్ కింద 20 సీన్స్ కింద ఉంటుంది. 20 సీన్స్ యాక్ట్ వైజ్గా సీన్ వైజ్గా మీకు ఒక షార్ట్ సమ్మరీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. 2 లైన్ 1 లైన్ సమ్మరీ కూడా ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంది. యూ కెన్ గో త్రూ ఇట్ వన్స్. సో ఈ కింగ్ హ్యామ్లెట్ రీసెంట్గా డిసీజ్ అయ్యాడు అండ్ హీ వాజ్ మర్డర్డ్ అని చెప్పాలి మనం ఇక్కడ. అండ్ స్టేట్ ఈజ్ ఇన్ ఫుల్ హై అలర్ట్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ పాసిబుల్ వార్ విత్ ద యంగ్ 14 బ్రాస్ ఆఫ్ నార్వే. నార్వే కింగ్తో కూడా యంగ్ 14 బ్రాస్ ఉంటాడు. అతను కూడా మనము వీ కెన్ సే ఫాయిల్ క్యారెక్టర్, ఫాయిల్ అని చెప్పొచ్చండి. ఫాయిల్ అనే పదానికి మీనింగ్ ఏంటండి? సో యంగ్ 14 బ్రాస్ ఈజ్ ఎ ఫాయిల్ ఫర్ ద ప్రిన్స్ హామ్లెట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫాయిల్? అట్లనే లాయటస్ క్యారెక్టర్ కూడా నాట్ ఎనిమీ అండి. లాయటస్ కూడా ఉంటాడండి. లాయటస్ కూడా హీ ఈజ్ ఎ ఫాయిల్. లాయటస్ 14 బ్రాస్ ఇద్దరు కూడా ఫాయిల్స్ ఆఫ్ ద ప్రిన్స్ హ్యామ్లెట్. ఎందుకు? ఫాయిల్ అనే పదానికి మీనింగ్ ఏంటి అసలు? లిటరేచర్లో ఫాయిల్ అనే పదానికి అర్థం ఏంటి? ఇట్స్ నాట్ ఫ్రెండ్, ఇట్స్ నాట్ ఎనిమీ, సారీ. లాయటస్, the brother of Ophelia, young 14 బ్రాస్, ప్రిన్స్ ఆఫ్ నార్వే, ఇద్దరి కూడా మనం ఫాయిల్ అనే పిలుస్తాము. అంటే ఫాయిల్ అంటే ఎగ్జాక్ట్లీ అండి, ఫాయిల్ ద మీనింగ్ ఈజ్ ద అపోజిట్ ఇన్ క్యారెక్టర్స్. అంటే అపోజిట్ ఇన్ ద క్యారెక్టరేషన్ అంటే ఇట్ నాట్ ఎగ్జాక్ట్లీ అపోజిషన్. ద ఆథర్స్ ఇంటెన్షన్ ఏముంటుంది అంటే, ఇక్కడ డ్రామటిస్ట్ ఇంటెన్షన్ ఏముంటుందంటే to show a difference or something which is missing in the Hamlet. For example, Hamlet is very slow in decision making, whereas Laertes is very quick. తన సిస్టర్, తన ఫాదర్ యొక్క డెత్ కోసం ఇమ్మీడియట్గా రెవెంజ్ తీసుకోవడానికి ముందుకు వస్తాడు ఆయన. కింగ్ క్లాడియస్తో చేతులు కలిపి మరి హ్యామ్లెట్ పైకి యుద్ధానికి వస్తాడు. సో దట్ ఈస్ ఫాయిల్. అంటే వాట్ ఎవర్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద వన్ క్యారెక్టర్ ఈజ్ షోన్ ఇన్ ద అదర్ క్యారెక్టర్స్. సో ఈ రెండు క్యారెక్టర్స్ని ఏమంటాం అంటే ఫాయిల్ అంటాం. ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఫాయిల్. అట్లానే యంగ్ 14 బ్రాస్ ఈజ్ వెరీ బ్రేవ్, కరేజియస్. హ్యామ్లెట్ ఈజ్ వెరీ టిమిడ్, పిరికివాడిలాగా. He feigns the madness. That is the difference. So King Hamlet recently చనిపోయాడు and young 14 బ్రాస్ is going to wage a war on the Denmark. ఎందుకంటే యంగ్ 14 బ్రాస్ యొక్క ఫాదర్ ఎగ్జాక్ట్లీ కింగ్ 14 బ్రాస్ ఉంటాడు. అతను కింగ్ హ్యామ్లెట్ చేతిలో చనిపోతాడు. కింగ్ హ్యామ్లెట్ కింగ్ 14 బ్రాస్ని కింగ్ చేశాడు కాబట్టి యాజ్ ఎ సన్ యంగ్ 14 బ్రాస్ ఈజ్ వెరీ కరేజియస్, వెరీ డేరింగ్ అండ్ డాషింగ్. ఈజ్ ట్రయింగ్ టు వేజ్ ఎ వార్ ఆన్ ద కింగ్ ఆఫ్ డెన్మార్క్. ప్రజెంట్ కింగ్ ఎవరున్నారు? క్లాడియస్ పైన యుద్ధానికి వస్తారు. ఎందుకంటే తన రాజ్యం మీదకి దండయాత్ర చేసి ఫాదర్ని చంపాడు కాబట్టి. సో ఆ రివెంజ్ కోసం అతను ఉత్సాహంగా వస్తుంటాడు, ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వస్తుంటాడు 14 బ్రాస్. బట్ ఇక్కడ ప్రిన్స్ హ్యామ్లెట్ అదే రాజ్యంలో అక్కడే ఉండి కూడా తన అంకిల్ క్లాడియస్ని ఏం చేయలేకపోతాడు. రైట్. సో ఇట్లా ఇది ఒక ఫాయిల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు మనం. ఫాయిల్ అంటే FOIL. జస్ట్ ప్లీజ్ గో టు ద బుక్ 1. దాంట్లో మీకు డ్రామా సెక్షన్లో ఫాయిల్ అనే క్యారెక్టర్ ఒకసారి చదవండి. అక్కడ there is a clear description about that foil. What is foil? Okay.
రైట్. ఇప్పుడు స్టార్టింగ్ సీన్ మనకి ఎక్కడ ఉంటుందంటే ఎల్సినోర్, ద ప్యాలెస్ ఆఫ్ ఎల్సినోర్ దగ్గర ఉంటుంది. ఎల్సినోర్ క్యాజిల్ ఇన్ డెన్మార్క్లో సెట్ అవుతుంది మన స్టోరీ అంతా కూడా. ఈ క్యాజిల్ ముందు బయట ప్లాట్ఫామ్ దగ్గర ఇది మన సెట్టింగ్ అనమాట. ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ద ఎల్సినోర్ క్యాజిల్ ఇన్ డెన్మార్క్, అంటే బయట వరండా లాంటి ప్లేసెస్లో. సో ఫస్ట్ అక్కడ ఇద్దరు సోల్జర్స్, టూ గాడ్స్, witnessed the ghost of the old Hamlet for 2 successive nights. కింగ్ హ్యామ్లెట్ యొక్క గోస్ట్ కనిపిస్తుంది. సో దే ఆర్ ఏబుల్ టు సీ ద గోస్ట్ ఆఫ్ ద సారీ, I hope the screen is back now. A small technical glitch. Is it clear to all? Screen visible, Andy? Yes, thank you. So యంగ్ 14 బ్రాస్ స్టోరీ విన్నాం మనము. అతను హ్యామ్లెట్కి ఏదైతే ల్యాకింగ్గా ఉందో కరేజ్ అనేది అతనిలో చాలా ఎక్కువ ఉంటుంది. అతను ఫాయిల్ క్యారెక్టర్గా చెప్పబడ్డాము. ఎందుకంటే మనకు స్టోరీ స్టార్టింగ్లో ఈ ఎల్సినోర్ క్యాజిల్ దగ్గర ఇద్దరు గాడ్స్కి కనిపించినటువంటి ఆ కింగ్ హ్యామ్లెట్ మనకు ఒక ఫోర్ షాడోయింగ్ అనమాట. ఫోర్ షాడోయింగ్ అంటే కథలో ముందు జరగబోయే అంశాన్ని ఒక రకంగా థిమాటిక్గా, సింబాలికల్గా ముందే చూపిస్తారు. సో అది ఇక్కడ ఈ ప్రిన్స్ హ్యామ్లెట్ యొక్క ఫాదర్ అయినటువంటి కింగ్ హ్యామ్లెట్ యొక్క గోస్ట్ కనిపిస్తుంది. ఎవరికి? ఇద్దరు గాడ్స్ అంటే మార్సిలస్ అండ్ ఓకే బెర్నార్డో. మార్సిలస్ అండ్ బెర్నార్డో ఇద్దరు ఉంటారు. డోంట్ వరీ, డీటెయిల్గా మనం డిస్కస్ చేసిన క్యారెక్టర్స్ వస్తుంది అక్కడ. ఈ ఇద్దరు కూడా చూస్తారు ఎవరిని? ప్రిన్స్ హ్యామ్లెట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ విషయం ప్రిన్స్ హ్యామ్లెట్కి చెప్పాలి, ఇద్దరు గాడ్స్ కూడా. బట్ వాళ్ళకి తెలుసు ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ప్రిన్స్ హ్యామ్లెట్ ఎవరంటే హొరాషియో. సో హొరాషియోకి చెప్తే కనుక అతను ఖచ్చితంగా తన ఫ్రెండ్ హ్యామ్లెట్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ద ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్కి చెప్తాడు. కాబట్టి దే బోత్ అప్రోచ్డ్ ద హొరాషియో. హొరాషియో అన్నటువంటి లెర్నడ్ స్కాలర్, ఫ్రెండ్ ఆఫ్ హ్యామ్లెట్ని కలుస్తారు. సో వాళ్ళు విషయం చెప్తారు. సో దే ఆర్ స్కెప్టికల్. ఫస్ట్ అనుమానంగా ఉంటుంది. దే ఆర్ స్కెప్టికల్ ఎట్ ఫస్ట్, నిజమా కాదా. కానీ హొరాషియో వెళ్తాడు చూడడానికి. హొరాషియో సీస్ ద గోస్ట్ అండ్ డిసైడ్స్ టు రిపోర్ట్ ఇట్స్ టు ద హ్యామ్లెట్. సో నమ్మకం కలగాలి కాబట్టి ఇతను కూడా ఒకరోజు టెస్ట్ చేస్తాడు. నిజంగా మరి గోస్ట్ వస్తుందా ప్రతిరోజు? ఆ మిడ్ నైట్ ప్రతిరోజు ఆ గోస్ట్ కనబడతా ఉంటుంది వాళ్ళకి. నిజంగా గోస్ట్ వచ్చిందా లేదా? సో హొరాషియో కూడా వెళ్ళి చెక్ చేస్తాడు. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హ్యామ్లెట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇది మనకు ఓపెనింగ్ సీన్లో ఉన్నటువంటి విషయం. సో నెక్స్ట్ ఇదే టైంలో మనకు కింగ్ ఆఫ్ డెన్మార్క్ ఇప్పుడే క్రౌన్ చేయబడతాడు. కొత్త కింగ్ క్లాడియస్, ఆ ఓల్డ్ కింగ్ యొక్క బ్రదర్. ఓల్డ్ హ్యామ్లెట్ అనొచ్చు, లేకపోతే కింగ్ హ్యామ్లెట్ అనొచ్చండి. ఓకే. సో ఈ క్లాడియస్ అలానే ఆ కింగ్ హ్యామ్లెట్ యొక్క విడో వైఫ్ ఎవరైతే ఉన్నారో తనని గెట్రుడ్ని మ్యారేజ్ చేసుకున్నాడు. అండ్ కొత్తగా ఆ సింహాసనం కూడా తీసుకున్నాడు. అండ్ వాళ్ళ యొక్క మ్యారేజ్ సెలబ్రేషన్ అనేది మనకు వినిపిస్తుంది, మనకి కనబడుతుంది ఓపెనింగ్ ఈ సీన్లో మనకు. అలానే ఇదే సీన్లో మనకు ఒక వార్త కూడా వస్తుంది. దట్ ఈస్ ద థ్రెట్ ఫ్రమ్ ద ప్రిన్స్ ఆఫ్ నార్వే ఈజ్ మేనేజ్డ్ బై ద డిప్లొమసీ. సో కింగ్ క్లాడియస్ తన యొక్క అంబాసిడర్స్ని నార్వేకి పంపిస్తాడండి. తన అంబాసిడర్స్ని నార్వే కంట్రీకి పంపించి మరి ఆ నార్వే ప్రిన్స్తోని చర్చలు చేపించి ఆ రాబోయే యుద్ధాన్ని మేనేజ్ చేయగలుగుతాడు. డిప్లొమసీ ద్వారా, చర్చల ద్వారా ఆ యుద్ధాన్ని కూడా ఆపగలుగుతాడు అనేది మనకి ఒక స్టార్టింగ్ సీన్లో అతని యొక్క ఎబిలిటీ, డిప్లొమసీ, అతని యొక్క టాలెంట్ ఏందనేది మనకు చూపిస్తారు. సో ఇప్పుడు హ్యామ్లెట్ మాత్రం అప్పుడే పిలువబడతాడు. ఎక్కడి నుంచి అండి? విటెన్బర్గ్ యూనివర్సిటీ, జర్మనీ నుంచి బ్యాక్ వస్తాడు. ఓకే. మనం ఇంతకుముందు డ్రామాస్లో కూడా చెప్పుకున్నాం, కొన్ని డ్రామాస్లో. ఎక్కడెక్కడ వచ్చింది మనకు విటెన్బర్గ్ అండి?
చెప్పగలరు ఎవరైనా? జర్మనీ పదం మనకు ఒక 2-3 సార్లు మనం మాట్లాడినాం. ఎక్కడెక్కడ వచ్చింది మన జర్మనీ? మనకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి టెక్స్ట్లలోనే మనకు అది విన్నాం మనం. రీకాల్ ఇట్ ప్లీజ్. ఎస్, ఆడమ్ అజీజ్ కూడా జర్మనీ నుంచి వచ్చాడండి. ఎగ్జాక్ట్లీ, సల్మాన్ రష్దీస్ ప్లేలో, డ్రామాలో, నావెల్లో, రైట్. ఇంకొక ఇంపార్టెంట్ డ్రామా ఉంది మనకు, మర్చిపోయారు మీరు. ఎ స్కాలర్, డాక్టర్ ఫాస్టస్. ఎగ్జాక్ట్లీ అండి, డాక్టర్ ఫాస్టస్ కూడా యూనివర్సిటీ ఆఫ్ విటన్బర్గ్, జర్మనీ నుంచి వస్తాడు. తను కూడా ఒక స్కాలరే. ఇక్కడ హ్యామ్లెట్ కూడా స్కాలరే అనమాట. అతని ఫ్రెండ్ హొరాటియో ఆల్సో స్కాలర్. సో హ్యామ్లెట్ అప్పుడే పిలువబడతాడు. ఈజ్ ఇన్వైటెడ్ టు ద క్రౌనింగ్ సెరమనీ ఆఫ్ క్లాడియస్ అండ్ మ్యారేజ్ సెరమనీ. అదంతా మ్యారేజ్ అయిపోయింది, అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. క్రౌనింగ్ సెరమనీ మాత్రం చూస్తాం. సో ఈ మ్యారేజ్ కోసమే పిలువబడతాడు అనమాట. మ్యారేజ్ తర్వాత ఈ క్రౌనింగ్ సెరమనీ చూడడానికి ఈ హ్యామ్లెట్ వస్తాడు. సో ఫస్ట్ సీన్లో మనం అతని యొక్క డిప్లొమసీ చూసాము. బట్ హియర్ క్లాడియస్ తన మదర్ని పెళ్లి చేసుకోవడం ఏదైతే ఉందో అది చాలా డిస్గస్టింగ్గా ఉంటుంది నాకు. ఎందుకంటే అతను చనిపోయి కొన్ని రోజులు కాలేదు. బట్ హిజ్ మదర్ మ్యారీడ్ టు ద అంకుల్, ద బ్రదర్ ఆఫ్ హిజ్ హస్బెండ్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఇదంతా మనకు ఈ ఫాదర్స్ డిమైజ్ అంటే జరిగి ఒక 1 month కూడా కాలేదు. ఈ మంత్లోనే తన తల్లి పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదంతా మనకు ఫస్ట్ సోలిలాక్వీలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఇది, అతని యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో ఇదే టైంలో హొరాషియో అతన్ని అప్రోచ్ అయ్యి చెప్తాడు అబౌట్ ద అపియరెన్స్ ఆఫ్ ద గోస్ట్. సో హ్యామ్లెట్ డిటర్మైన్స్ టు విజిట్ ద స్పిరిట్ హిమ్సెల్ఫ్. సో ఇక నేను కూడా వెళ్ళి చూస్తానని చెప్పేసి అనుకుంటాడు. ఇది మనకు ఒక సీన్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ మనకు కోర్ట్ అడ్వైజర్, వెరీ ఇంపార్టెంట్ అండి, పొలోనియస్. తన కొడుకుని లాయటస్ని ప్యారిస్కి పంపిస్తూ ఉంటాడు. ప్యారిస్లో చదువు కోసం వెళ్తూ ఉంటాడు. సో అతనికి అదే టైంలో మనం ఇందాక అనుకున్నాం కదా, నైదర్ ఏ లెండర్ నార్ ఏ బారోవర్, క్లోత్స్ మేక్ ద మ్యాన్, ఓకే, బ్రీవిటీ ఈజ్ ద విట్, సోల్ ఆఫ్ ద విట్. ఇట్లాంటి ఇంపార్టెంట్ కోట్స్తోని తన కొడుక్కి చాలా మంచి మాటలు చెప్పి ఆ ప్యారిస్ వెళ్ళే షిప్కి పంపిస్తూ ఉంటాడు. అదే టైంలో లాయటస్ పొలోనియస్ అంటే బ్రదర్ అండ్ ఫాదర్ ఇద్దరూ కలిసి ఒఫీలియాని అంటే పొలోనియస్ యొక్క డాటర్ ఉంది కదా, సో ఆవిడ్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఏమని క్వశ్చన్ చేస్తూ ఉంటారు అంటే అబౌట్ హర్ రిలేషన్షిప్ విత్ ద హ్యామ్లెట్. హ్యామ్లెట్తోని ఎలా ఉంటున్నావు అసలు, ఎందుకు హ్యామ్లెట్ ని వెంటబడుతున్నాడు. సో దే నో అబౌట్ ద ఒఫీలియాస్ రిలేషన్ విత్ ద హ్యామ్లెట్. ఒఫీలియా అడ్మిట్స్ దట్ హ్యామ్లెట్ ఈస్ ట్రయింగ్ టు wooing her or Hamlet is trying to seduce her లేదా టు లవ్ హర్ అని చెప్తుంది ఇక్కడ. దే టెల్ టు అవాయిడ్ ద హ్యామ్లెట్. అతని అడ్వాన్సెస్ అన్నీ కూడా రిజెక్ట్ చేసేసాయి. ఎందుకంటే యువర్ చాస్టిటీ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ చాస్టిటీ, ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్, ప్యూరిటీ. సో నువ్వు ప్యూర్గా వర్జినిటీగా ఉండాలి. సో అతడితో నువ్వు రిలేషన్ పెట్టుకోవద్దు అని చెప్పి కూడా చాలా క్లియర్గా వార్నింగ్ ఇస్తారు. అంటే ఇక్కడ ఈ సీన్లో మనకు పొలోనియస్ ఈజ్ అ మోరల్ ఫాదర్. సో డాటర్కి టు అవాయిడ్ ద హ్యామ్లెట్ అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం సన్కి ప్యారిస్కి వెళ్ళిన తర్వాత తన ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్తున్నాడు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మరి పొలోనియస్ అంత ఈజీ ఫాదర్ కాదు, హీఈస్ ఎ స్పై. సో తన సొంత కొడుకు మీద కూడా మరి ప్యారిస్లో వీడు ఏం చేస్తున్నాడని చెప్పడానికి ఒక స్పైని కూడా అపాయింట్ చేస్తారు అక్కడ, రైట్. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పొలోనియస్. సో నెక్స్ట్ ఆ నైట్ మరి హ్యామ్లెట్ తన ఫాదర్ని కలవాలనుకుంటాడు కదా, గోస్ట్ని. సో ఆ గోస్ట్ అతను వెళ్ళగానే మళ్ళీ ఒకసారి వస్తుంది.
ఇప్పుడు హ్యామ్లెట్ ఆ గోస్ట్ని క్వశ్చన్ చేస్తాడు. ఓకే, గోస్ట్ మాట్లాడే ముందు అందరినీ కూడా హ్యామ్లెట్ అందరినీ కూడా పక్క నుంచి వెళ్ళమంటాడు అక్కడి నుంచి. సో ఆల్ అదర్ పీపుల్ అంటే ఇద్దరు గాడ్స్ మార్సెలియస్ అండ్ బెర్నాడో కావచ్చు, హొరాటియో కావచ్చు, వాళ్ళంతా పక్కకి వెళ్తారు. అండ్ కింగ్ హ్యామ్లెట్ అండ్ ప్రిన్స్ హ్యామ్లెట్ ఆర్ ఎలోన్. ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు గోస్ట్ చెప్తుంది, క్లాడియస్ హ్యాస్ మర్డర్డ్ హిమ్ ఇన్ ఆర్డర్ టు స్టీల్ హిస్ క్రౌన్ అండ్ హిస్ వైఫ్. ఇది మన కథలో అసలైన కథను రివీల్ చేస్తుంది ఇక్కడ గోస్ట్. సో దీని తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలి? ద గోస్ట్ మేక్స్ హ్యామ్లెట్ టు ప్రామిస్ టు టేక్ ద రివెంజ్ ఆన్ క్లాడియస్. ప్రామిస్ చేయించుకుంటుంది, నువ్వు ఖచ్చితంగా క్లాడియస్ మీద రివెంజ్ తీసుకోవాల్సిందే అని ప్రామిస్ చేసుకుంటుంది. సో హ్యామ్లెట్ ఏం చేస్తాడు, మళ్ళీ రిటర్న్గా హొరాటియో నుంచి, గాడ్స్ నుంచి ప్రామిస్ తీసుకుంటాడు. ఎందుకంటే నాట్ టు రివీల్ దిస్ సీక్రెట్ టు ఎనీవన్. ఇక్కడ 2 ఇష్యూస్ అండి. ఒకటేమో క్లాడియస్ పైన రివెంజ్ తీసుకోవాలని హ్యామ్లెట్ ఈజ్ ఇన్సిస్టింగ్, కింగ్ హ్యామ్లెట్ ఈజ్ ఇన్సిస్టింగ్ హిస్ సన్, అండ్ ఈజ్ ఆల్సో టేకింగ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్. అండ్ ప్రిన్స్ హ్యామ్లెట్ ఈజ్ అఫ్రైడ్ అండ్ హీ ఈజ్ ఇన్ డౌట్ వాట్ టు డూ. If it is revealed immediately, he may be punished, he may be kept in the jail. కాబట్టి మరి ఏం చేయాలి? He has to take the assurance of the other gods and the Horatio. Of course Horatio తనకి చాలా దగ్గర ఫ్రెండ్ కాబట్టి ఎప్పుడు తనని మోసం చేయడం అనుకుందాం. బట్ ఇద్దరు గాడ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ నుంచి స్ఫేర్ తీసుకుంటాడు, అందరి నుంచి స్ఫేర్ చేయమంటాడు. తన మీద నమ్మకంతో నేను ఉంటాము అని స్వేర్ చేయమంటాడు, ఎవరికి సీక్రెట్ రివీల్ చేయమని చెప్తాడు అన్నట్టు. సో ఇక్కడ ఈ పొలోనియస్ ఏం చేస్తాడంటే, యాక్ట్ 2లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అది యాక్ట్ 1లో మనకి ఏం డిస్కస్ చేస్తామంటే, కింగ్ హ్యామ్లెట్ యొక్క డెత్ వచ్చింది, అలానే అతని మ్యారేజ్ వచ్చింది, రాబోయే యుద్ధం ఆగిపోయింది నార్వే నుంచి. అట్లానే లాయటస్ ప్యారిస్కి వెళ్ళిపోయాడు. అండ్ ప్రిన్స్ హ్యామ్లెట్కి ఫాదర్ గోస్ట్ కనిపించింది. అండ్ తనకి చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, ఇంకా నువ్వు తీసుకోవాల్సింది రివెంజ్ అని చెప్పేసి క్లియర్గా తనకు ఒక గోల్ సెట్ చేసేసింది. అంటే మన కథలో ఇంకా కథ అంతా కూడా దేనికోసం నడుస్తుంది, రివెంజ్ కోసం నడుస్తుంది. ఆ రివెంజ్ గోల్ కోసం మన స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ రెనాల్డో అనేటువంటి ఒక స్పై ఉంటాడు. సో అతన్ని స్పెషల్గా పొలోనియస్ అపాయింట్ చేస్తాడండి. ఎక్కడ? ప్యారిస్లో. Polonius appoints Rinaldo, a spy, to observe his son in the Paris. So that is how we discussed. Polonius is not an easy father. Okay. So ikkada Claudius ఈ ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ని పిలుస్తాడు. ఎవరి ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ అండి? హ్యామ్లెట్ యొక్క ఫ్రెండ్స్. దే ఆర్ రోసెన్క్రాన్స్ అండ్ గిల్డెన్స్టన్. ఈ ఇద్దరిని పిలిచి they are advised, they are ordered to find the actual behavior of the Hamlet. What is the problem of the Hamlet? అసలు అతని స్టోరీ ఏంది, అసలు ఎందుకు వాడు ఇప్పుడు పిచ్చివాడిలాగా యాక్ట్ చేస్తున్నాడు. సో ఇమీడియట్లీ అతను ఎవడైతే అందరితో ప్రామిస్ తీసుకున్నాడో ఆ క్షణం నుంచే అతను సైకిక్ లాగా లేదా మ్యాడ్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దాన్ని కనుక్కోవాలని రోసెన్క్రాట్స్ అండ్ గిల్డెన్స్టన్ అనే ఇద్దరు స్టూడెంట్స్ని, ఇద్దరు ఫ్రెండ్స్ని అపాయింట్ చేస్తాడు కింగ్. సో రోసెన్క్రాట్స్, గిల్డెన్స్టన్ ఇద్దరు కూడా హ్యామ్లెట్ యొక్క మ్యాడ్నెస్ని కనుక్కోవడానికి ట్రై చేస్తుంటారు. వీ విల్ హ్యావ్ మోర్ సీన్స్ ఆన్ మోర్ ఇష్యూస్ ఆన్ హిజ్ విటిసిజం, క్లెవర్నెస్ అని కనబడితే మనకి ఇక్కడ. అదే విషయంలో పొలోనియస్కి ఇంకా డౌట్ ఉంటుంది. స్టిల్ హీ ఈజ్ ఇన్ డౌట్. సో వాట్ ఈజ్ హిస్ డౌట్? He thinks that Hamlet is mad because Ophelia has rejected his love. So this is Polonius' theory. Polonius' theory ఏంటంటే హ్యామ్లెట్ ఎందుకు పిచ్చివాళ్ళగా ఉన్నాడు? బికాస్ హిస్ డాటర్ ఒఫీలియా హ్యాస్ రిజెక్టెడ్ ద లవ్. తను అడ్వైస్ చేశారు కదా హ్యామ్లెట్కి దూరంగా ఉండని. సో దానివల్ల ఏమైనా పిచ్చివాళ్ళలాగా చేస్తున్నాడు. లేకపోతే though it is madness, there is a method in it.
లోపల ఏదో మార్గం ఉంది కనుక్కోవాలనుకుని హీ అరేంజెస్ టు టెస్ట్ థీరీ, తను అనుకున్న థీరీని టెస్ట్ చేయాలని ఈ ఇద్దరు కలిసేలాగా ప్లాన్ చేస్తాడు. ఆన్ ద స్ట్రీట్ ఒఫీలియాను హామ్లెట్ వెళ్తున్న దారిలో పంపించినప్పుడు ఇద్దరు ఎదురెదురుగా వచ్చినప్పుడు సీక్రెట్గా ఒఫీలియా హామ్లెట్ ఎలా మాట్లాడతారు, హౌ దే బిహేవ్, వెదర్ హామ్లెట్ బిహేవ్స్ నార్మల్లీ ఆర్ ఇంకా ఏదైనా అబ్జర్వ్ చేయొచ్చా అని చెప్పేసి క్లాడియస్ ఈజ్ అబ్జర్వింగ్ యాజ్ ఎ స్పై. చూడండి ఇక్కడ క్లాడియస్ యొక్క స్టోరీ మనం విన్నాం కదా, అన్నిట్లోనూ స్పై లాగానే యాక్ట్ చేస్తున్నాడు అతను, రైట్. సో నౌ హామ్లెట్స్ ఓన్లీ కన్సోలేషన్, ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ సీన్ మర్చిపోయాం మనం ఇక్కడ ఎప్పుడైతే ప్రిన్స్ హామ్లెట్ అండ్ ఒఫీలియా ఎదురెదురుగా వస్తారో అతను ఒఫీలియాని చాలా కోపంగా తిడతాడు. గో ది టు నన్నరీ, అది ఒక ఫేమస్ కోట్ ఉంటుందండి, గో ది టు నన్నరీ. సో ది మీన్స్ యూ హ్యావ్ టు గో టు ద నన్నరీ, NUNNERY, ద ప్లేస్ ఆఫ్ నన్స్. నన్స్ అంటే తెలుసు మనకు, మాంక్స్ ఉంటారు కదా నన్స్. సో వాళ్ళలాగా సన్యాసులో కలిసిపో నువ్వు, గో ది టు నన్నరీ అని చెప్పేసి చాలా కోప్పడతాడు. ఎవరు? ప్రిన్స్ హామ్లెట్. అది చాలా ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, దట్ వీ విల్ డిస్కస్ లేటర్ ఇన్ ద డీటెయిల్ క్లాసెస్. సో నెక్స్ట్ మనకి ట్రూప్ ఆఫ్ ప్లేయర్స్ వస్తారు ఈ సీన్లోకి. ట్రూప్ ఆఫ్ ప్లేయర్స్ అంటే డ్రామటిస్టులు, యాక్టర్స్ వస్తారండి. సో ఈ యాక్టర్స్ అంతా ఇంగ్లాండ్ నుంచి వాళ్ళ డెన్మార్క్ వస్తారు. ఇది ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ హామ్లెట్ తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో వాళ్ళు ఏదైతే డ్రామా ప్లే చేస్తున్నారో ఆ డ్రామా వర్షన్ని స్లైట్గా మాడిఫై చేసి తన ఫాదర్ డెత్ ఎలా వచ్చిందో దాన్ని అక్కడ సీన్ రీక్రియేట్ చేపిస్తాడు. ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద కింగ్ హామ్లెట్? ఎలా చంపబడ్డాడో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ద ఎగ్జాక్ట్ సీన్ ఈజ్ రీక్రియేటెడ్ హియర్. So he advises the actors or the players of the drama company to enact a slightly modified version of the tragedy. సో వాళ్ళ నాన్నగారి యొక్క డెత్ ఎలా వచ్చిందో ఆ సీన్ని అక్కడ క్రియేట్ చేయమంటారు. ఎందుకంటే ఇఫ్ క్లాడియస్ అండ్ హిజ్ మదర్ గెట్రూడ్ if they watch this scene, so they will feel guilty and they will be caught. Yes, poisoned in the ear. Exactly అండి. This is one of the techniques, oldest killing techniques అదొకటి. సో పడుకున్నప్పుడు వాళ్ళ చెవుల్లో కాస్త విషం పోసేస్తారు. సో దట్ పాయిజన్ విల్ కిల్ దెమ్. సో అట్లాంటి ఒక డిఫరెంట్ పాయిజన్ అన్నమాట అది. సో అదే రకంగా కింగ్ క్లాడియస్ కూడా మనకి వాళ్ళ బ్రదర్ హ్యాపీగా పడుకొని ఉన్నప్పుడు అతని చెవుల్లో పాయిజన్ పోపించి మరి చంపుతాడు. సో అట్లా ఇదే సీన్ని రీక్రియేట్ చేయడానికి సిద్ధపడతాడు. సో మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఒఫీలియా హామ్లెట్ని కలిసినప్పుడు ఏమైంది అనుకున్నాం కదా. అదే టైంలో క్లాడియస్ అండ్ పొలోనియస్ ఇద్దరు ఒక టపెస్ట్రీ అంటే ఒక చిన్న పరదా లాంటి దాని వెనకాల దాక్కొని, పర్ఫరేటెడ్ షీట్ ఇన్ సల్మాన్ రష్దీ లాగా. సో దే అబ్జర్వ్ దీస్ టూ పీపుల్, హామ్లెట్ ఒఫీలియా ఎలా బిహేవ్ చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారు. సో హామ్లెట్కి అర్థమైపోతుంది, ఖచ్చితంగా ఒఫీలియా ఈజ్ స్పయింగ్ ఆన్ మీ, లేకపోతే ఒఫీలియాస్ ఫాదర్ ఈజ్ స్పయింగ్ ఆన్ మీ, ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు అని డౌట్ వచ్చేసి హీ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ క్రూయల్ టువార్డ్స్ ద ఒఫీలియా. చాలా కోపంగా ఆమెను చెప్పేస్తాడు, గో ది టు నన్నరీ. ఇది యాక్ట్ 3లో ఉందండి, గో ది టు. దీనికన్నా ముందే యాక్ట్ 3లో ఓపెనింగ్ సీన్లోనే మనకు ద వరల్డ్స్ ఫేమస్ సోలిలాక్వీ అండి, టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. యాక్ట్ 3 సీన్ 1లో వస్తుందండి, చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో అది ఒకటి నోట్ చేసుకోండి. ఇక్కడ యాక్ట్ 3 సీన్ 1లో మనకు టు బీ ఆర్ నాట్ టు బీ అనేటువంటి ఒక సోలిలాక్వీ తర్వాత
ఈ ఒఫీలియాని కలుస్తాడు. సో ఆవిడతో చాలా క్రూయల్గా బిహేవ్ చేసి చెప్తాడు, గో దీ టు నన్నరీ అంటాడు. ఈ కింగ్ ఇంకా అర్థం చేసుకుంటాడు, ఈజ్ నాట్ మ్యాడ్ ఫర్ లవ్ బట్ ఫర్ సమ్ అదర్ హిడెన్ రీజన్. ఏదో కారణం ఉంది, ఏంటది? దో దేర్ ఈజ్ ఎ మ్యాడ్నెస్, దేర్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ దట్ అనేది ఒక స్టోరీకి వస్తారు. సో ఈ ప్లే విత్ ఇన్ ద ప్లే అనేది నెక్స్ట్ సీన్లో ఉంటుందండి. ప్లే విత్ ఇన్ ద ప్లేకి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మర్డర్ ఆఫ్ గోన్జగో లేదా మౌస్ ట్రాప్ అనే డ్రామా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి నేమ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లే విత్ ఇన్ ద ప్లే ఇన్ ద హ్యామ్లెట్? ద మర్డర్ ఆఫ్ గోన్జగో లేదా ద మౌస్ ట్రాప్ అనేటువంటి ఒక డ్రామా. అంటే మౌస్ ట్రాప్ అంటే ఇక్కడ ఎలుకని పట్టుకోవడం, ఎవరిని? క్లాడియస్ని పట్టుకోవడం అనమాట ఇక్కడ, దొంగని. లేదా మర్డర్ ఆఫ్ గోన్జగో అంటే ఆ కథలో గోన్జగో అనే ఒక క్యారెక్టర్ని చెవుల్లో విషం పోసి చంపడం. సో రెండు రకాలుగా చూసినా కూడా ఇది పక్కాగా హ్యామ్లెట్ వేసిన ప్లాన్ లాగానే అర్థమైపోతుంది. సో ఈ వాళ్ళందరికీ ఏమేమి చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వచ్చి ఆడియన్స్లో కూర్చొని తన తండ్రి తల్లి ఇద్దరిని చాలా బాగా క్లోజ్ అబ్జర్వేషన్లో చేస్తుంటాడు. ఎవరు? ప్రిన్స్ హ్యామ్లెట్. సో వాళ్ళకు చెప్పాల్సింది చెప్పేసి కూర్చున్నాడు ఇంకా. సో గెట్రూడ్ అండ్ క్లాడియస్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్, అఫ్ కోర్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. మనకి కథలో గెట్రూడ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మర్డర్ ఆఫ్ ద కింగ్ హ్యామ్లెట్. సో కింగ్ హ్యామ్లెట్ యొక్క మర్డర్లో గెట్రూడ్ ఇన్వాల్వ్ అయ్యలేదు, బట్ తనకు తెలియదు కూడా. బట్ షీ హ్యాస్ అదర్ రీజన్స్ ఫర్ హర్ సాడ్నెస్, ఫర్ హర్ అప్సెట్. సో క్లాడియస్ మాత్రము రియల్గా అప్సెట్ అయిపోతాడు. ఎందుకంటే క్లాడియస్ ఈజ్ అప్సెట్ బికాస్ ఆఫ్ గిల్టీ ఆఫ్ కిల్లింగ్ హిజ్ బ్రదర్ని చంపిన గిల్టీ అనేది క్లాడియస్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్లాడియస్ ఈజ్ షేకెన్ అండ్ హీ గోస్ టు హిజ్ రూమ్ ఇమీడియట్లీ ఫర్ ప్రేయింగ్ ద గాడ్. సో ప్రే చేయడానికి వెళ్తాడు ఇతను. సో వై గెట్రూడ్ ఈజ్ సాడ్? బికాస్ ఆఫ్ హిస్ సన్స్ బిహేవియర్. అదేవిధంగా షీ ఈజ్ స్టిల్ ఇన్ అ డౌట్, ఇన్కన్సిస్టెన్స్ ఆర్ హిపోక్రిటికల్ అబౌట్ ద డెసిషన్ ఆఫ్ మ్యారీయింగ్ ద క్లాడియస్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఓల్డ్ కింగ్ హ్యామ్లెట్. నా గురించి ఎవరేమనుకుంటున్నారో, ఎస్పెషల్లీ తన కొడుకు ఏమనుకుంటున్నాడో, లేకపోతే నేను చేసింది కరెక్టా కాదా అనేటువంటి ఇట్లాంటి డౌట్స్లో ఈ గెట్రూడ్ ఉండిపోయింది. ఓకే, సో ఫర్ వేరియస్ రీజన్స్ దే ఆర్ అప్సెట్. బట్ ఇక్కడ క్లియర్గా క్లాడియస్ ఈజ్ కాట్. అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ మోర్ పాయింట్ హియర్. వై ద ప్రిన్స్ హ్యామ్లెట్ ఈజ్ టెస్టింగ్ అంటే ఇనిషియల్లీ హీ హ్యాజ్ ఎ డౌట్, వాళ్ళ నాన్నగారు చెప్పింది నిజమేనా కాదా. కింగ్ గోస్ట్ వచ్చింది కదా, అది కూడా అతను డౌట్లో ఉండిపోయాడు, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. మరి నేను నమ్మవచ్చా, రివెంజ్ తీసుకోవచ్చా, ఇట్లాంటి డౌట్స్లో కూడా తను ఉండిపోయాడు. అండ్ ఇక్కడ యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. క్లాడియస్ యొక్క తర్వాత గెట్రూడ్ యొక్క డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత క్లాడియస్ మనం ఇమీడియట్గా వెళ్ళాలనుకున్నాం కదా, అతన్ని ఫాలో అవుతూ ప్రిన్స్ హ్యామ్లెట్ కూడా వెళ్తాడు. ఓకే, తర్వాత క్లాడియస్ డిసైడ్స్ ఇక ఏమని అంటే ఖచ్చితంగా హ్యామ్లెట్ని వదిలించుకోవాలి. ఎలా మరి? సో సింప్లీ బై సెండింగ్ హిమ్ టు ఇంగ్లాండ్కి పంపిస్తే మరి ఏమవుతుంది? సో అక్కడ ఉన్న కింగ్కి ఒక లెటర్ పంపిస్తాడు, సీక్రెట్ లెటర్. అది కూడా రోసెన్ క్రాడ్స్ అండ్ గిల్డెన్స్ని పట్టుకెళ్తారు, వాళ్ళతో ఇచ్చి పంపిస్తాడు ఆ లెటర్. వన్స్ దే అరైవ్ ఇన్ ద ఇంగ్లాండ్, దీస్ 3 విల్ బీ కాట్ అండ్ కిల్డ్. అంతే, ఇంకా చంపబడతారు. సో అట్లా ప్లాన్ చేసి మరి పంపుదాం అనుకుంటాడు. అట్లానే కింగ్ క్లాడియస్ రివీల్స్ ఇన్ హిస్ సోలిలాక్వీ దట్ అతని యొక్క క్రైమ్ ఏదైతే ఉందో అది చాలా తప్పు. అట్లానే ఐఎమ్ అనేబుల్ టు ఎస్కేప్ ద డివైన్ జస్టిస్, నాకు రేపు రాబోయే దేవుడు విధించబోయే శిక్ష నేను తప్పించుకోలేను అని కూడా
అతనికి అర్థమవుతుంది. సో అతను ప్రే చేస్తున్నప్పుడు కూడా ప్రిన్స్ హ్యామ్లెట్ అక్కడే ఉంటాడు. కింగ్ క్లాడియస్ని అబ్జర్వ్ చేస్తాడు వైల్ హీఈస్ ప్రేయింగ్ టు ద గాడ్. బట్ అతనికి అవకాశం ఉంటుంది చంపడానికి. హీ కెన్ కిల్ ద కింగ్ క్లాడియస్ వెన్ హీఈస్ ప్రేయింగ్ టు ద గాడ్. ఎందుకంటే తను వంగి బెండ్ అయి తన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. బట్ క్లాడియస్ ఆ టైంలో చంపబడితే దెర్ ఈజ్ ఎ స్కోప్. ఏముంటుందంటే హీ కెన్ రీచ్ ద హెవెన్ వైల్ హీఈస్ ప్రేయింగ్ ద గాడ్. కాబట్టి అది జరగకూడదు. మళ్ళీ ఒక రిలీజియస్ సైకలాజికల్ డైలమా, వెదర్ టు కిల్ ఆర్ వెదర్ టు వెయిట్. సో ఫైనల్గా చంపకుండా వచ్చేస్తారు అక్కడ నుంచి, ఆ సీన్ నుంచి. తర్వాత ఫాలోయింగ్ నెక్స్ట్ ప్లేలో, ఈ ప్లేలో ఈ గెట్రూడ్ కూడా హ్యామ్లెట్ని తన రూమ్కి పిలుచుకుంటుంది. ఈ ప్లే తర్వాత ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ గెట్రూడ్ చాలా విపరీతంగా కోపంతో తిడుతుంటాడు. యాక్చువల్గా గెట్రూడ్ కాల్డ్ హిమ్ టు స్కోల్డ్ ద సన్. పిచ్చి పిచ్చి చేయకు, మంచిగా ఉండరా బాబు అని చెప్దాం అనుకుంటుంది. కానీ ఇన్ రివర్స్ హ్యామ్లెట్ స్కోల్డ్స్ హిజ్ మదర్ యూజింగ్ ఏ హార్ష్ లాంగ్వేజ్. చాలా కోపంగా తిడుతుంది. మనం అనుకున్నాం కదా, ఫ్రాయల్టీ దై నేమ్ ఈజ్ విమెన్. ఫ్రాయల్టీ, మోసానికి మారు పేరే విమెన్ అనేటువంటి ఒక ఫేమస్ కోట్తోని చాలా కోపంగా, చాలా కఠినంగా తిడుతుంటాడు. ఈ మధ్యలోనే మనకు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పేసి అక్కడ పొలోనియస్ కూడా ఒక టపెస్ట్రీ వెనకాల, టపెస్ట్రీ అంటే కర్టెన్, ఒక కర్టెన్ లైక్ థింగ్ వెనకాల దాక్కొని ఉంటాడు ఇట్లా. సో ఆ సిచ్యువేషన్లో క్వీన్ గెట్రూడ్ క్రైస్ అవుట్ ఇన్ ఫియర్. అక్కడ ఏదో కదిలినట్టుగా అనిపించి గట్టిగా అరుస్తుంది. లేదా తన కోపం, కొడుకు తిడుతున్న అంశంలో కూడా చాలా కోపంగా భయపడి కూడా గట్టిగా అరుస్తుంది. అదే టైంలో హీ థింక్స్ దట్ హ్యామ్లెట్ ఈస్ గోయింగ్ టు అటాక్ ద గెట్రూడ్. ఆ తెర వెనక దాక్కున్న పొలోనియస్ ఏమనుకుంటాడంటే, అరే క్వీన్ గెట్రూడ్ అరుస్తుంది అంటే ప్రిన్స్ హ్యామ్లెట్ ఏమో చేయబోతున్నాడు, ఆమెని మదర్ని ఏమో చేయబోతున్నాడని భయంతో హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తాడు. బట్ హ్యామ్లెట్ ఇమీడియట్గా ఏమనుకుంటాడంటే ఆ వెనకాల దాక్కుంది కింగ్ క్లాడియసే కావచ్చు అని చెప్పేసి ఆ టపెస్ట్రీ నుంచి తన స్వాడ్తోని గట్టిగా వెనక ఉన్న వాళ్ళని కిల్ చేస్తాడు. సో ఎవరు చనిపోయారండి ఇక్కడ? పొలోనియస్ ఈజ్ కిల్డ్. సో అతనికి ఏమర్థమైందంటే హీ ఫైండ్స్ దట్ హీ మియర్లీ కిల్డ్ ఏ ఫూల్. నేను చంపింది ఒక ఫూల్ని మాత్రం చంపగలిగాను. సో విల్ స్టాప్ విత్ యాక్ట్ 3 అండి. ఈ కొంచెం ఒక పారా చూసి స్టాప్ చేద్దాం క్లాస్ని. సో ఐ జస్ట్ కిల్డ్ ఎ ఫూల్, నాట్ ద కింగ్ క్లాడియస్ చంపలేకపోయాను నేను అనుకుని మళ్ళీ హీ స్టార్టెడ్ స్పీకింగ్ డాగర్స్ అంటే చాలా కఠినమైన పదాలు. డాగర్స్ అంటే చిన్న కత్తులు. సో కత్తి లాంటి కఠినమైనటువంటి మాటలతోని తల్లిని తిడుతూ ఉంటాడు. ఆ టైంలో గెట్రూడ్ అపియర్ టు బి కన్విన్స్డ్ బై ద హ్యామ్లెట్స్ ఎక్స్కోరియేషన్. సో కొంత కొడుకు మాటను విన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంతలోనే ఓల్డ్ హ్యామ్లెట్ పేరు ఎత్తారండి. ఓల్డ్ హ్యామ్లెట్ వచ్చేసి అంటే గోస్ట్ వచ్చేసి అది అపియర్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏముంటుంది అంటే ద గోస్ట్ అపియర్స్ ఓన్లీ టు ద ప్రిన్స్ హ్యామ్లెట్, నాట్ టు ద క్వీన్ గెట్రూడ్. తనకు కనబడది. వచ్చినప్పుడు ఇక హ్యామ్లెట్, ఆ ప్రిన్స్ హ్యామ్లెట్ ఆ కింగ్ హ్యామ్లెట్తో మాట్లాడుతూ ఉంటాడు. కింగ్ హ్యామ్లెట్ ఏం చెప్తాడంటే, డు నాట్ బిహేవ్ సో క్రూయల్లీ టు యువర్ మదర్. మీ మదర్తో చాలా కఠినంగా ఉండకు. యు జస్ట్ రిమెంబర్ యూ నీడ్ టు టేక్ ద రివెంజ్ ఓన్లీ ఆన్ క్లాడియస్. ఓకే, బీ కైండ్ టు యువర్ మదర్. సో గాడ్ విల్ డిసైడ్ హర్ ఫేట్. తనకి శిక్ష ఏదైనా పడాల్సి ఉంటే అది దేవుడు వేస్తాడు, నువ్వు అనవసరంగా ఆవిడని ఏమనకు అని చెప్పేసి చెప్తాడు. సో ఈ కన్వర్జేషన్ వింటున్నప్పుడు షీ పర్సీవ్స్ హర్ సన్ ఈజ్ డిస్కోర్సింగ్ ఇన్ దిస్ మీన్స్ స్పీకింగ్, టాకింగ్ విత్ నథింగ్ బట్ ఎయిర్. అంటే వీడేంటి గాల్లో మాట్లాడుతున్నాడు. గెట్రూడ్ కన్విన్స్డ్ దట్ హిస్ సన్ ఈజ్ స్పీకింగ్
in the air. So she completely convinced that his son is mad now. సో అక్కడ నుంచి హ్యామ్లెట్ వెళ్ళిపోతాడు. బట్ వెళ్తూ అక్కడ చనిపోయినటువంటి ఆ పొలోనియస్ బాడీని డ్రాగ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ ద యాక్ట్ 3. సో యాక్ట్ 1లో మనకి వాళ్ళ మ్యారేజ్ చూసాము, గోస్ట్ యొక్క గోల్ సెట్టింగ్ చూసాం మనం. ప్రిన్స్ హ్యామ్లెట్కి గోల్ పెట్టింది. యాక్ట్ 2లో వరుసగా మనం ఒక సెకండ్ అండి, కమ్ బ్యాక్ టు ద సీన్. ఎస్, సో యాక్ట్ 1లో మనం కింగ్ క్లాడియస్ యొక్క డెత్ తర్వాత, కింగ్ హ్యామ్లెట్ డెత్ తర్వాత కింగ్ క్లాడియస్ అండ్ గెట్రుడ్ యొక్క మ్యారేజ్ చూసాము. ఓకే, సో పొలోనియస్ అడ్వైజ్ టు లాయటస్ అండ్ ఒఫీలియా చూసాము. యాక్ట్ 2లో ఈ రోసెన్క్రాడ్జ్ అండ్ గిల్డెన్స్టన్ని అపాయింట్ చేయడము, రెనాల్డో అనే స్పైని అపాయింట్ చేయడము, అట్లానే ఒఫీలియాని కూడా హ్యామ్లెట్ మీదకి పంపితే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేయడము, ఇవన్నీ గమనించాము. అట్లానే హ్యామ్లెట్ కూడా మళ్ళీ ప్లాన్ చేశారు ఏంటంటే గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ని వాడుకుంటే ఎట్లా ఉంటుంది, గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ని యూజ్ చేసుకుని, అంటే ఎవరి ప్లాన్స్ వాళ్ళు. ఇక్కడ పొలోనియస్ ఏమో తన కొడుకు మీద స్పై చేయడము, ఓకే. సో కింగ్ ఏమో రోసెన్క్రాడ్జ్ అండ్ గిల్డెన్స్టన్ ద్వారా హ్యామ్లెట్ మీద స్పై చేయడము. అట్లానే ఇంకొక ఇష్యూలో ఒఫీలియాని పంపిస్తే హ్యామ్లెట్ బిహేవియర్ ఎట్లా ఉంటుందని స్పై చేయడము. అట్లానే గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ వస్తే క్లాడియస్ బిహేవియర్ ఎట్లా ఉంటుందని హ్యామ్లెట్ ప్లాన్ చేయడము. ఇదంతా సెక్షన్ 2 యాక్ట్ 2 అంతా ప్లానింగ్స్తో గడిచిపోతుంది. యాక్ట్ 1 అంతా మనకు సెట్టింగ్ డిజైనింగ్ అంతా జరుగుతుంది. యాక్ట్ 3లో మనకు యాక్షన్లోకి వస్తుంది. అది ఆ ప్లాన్స్ అన్ని యాక్షన్లోకి వస్తాయి. సో ఫస్ట్ ఒఫీలియాని స్పై చేసినప్పుడు అతని యొక్క వయలెంట్ బిహేవియర్ చూస్తాం. ఎక్స్ట్రీమ్లీ క్రూయల్ బిహేవియర్ టు ద ఒఫీలియా గమనించాం మనం. అట్లానే మర్డర్ ఆఫ్ గోన్జాగో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కింగ్ క్లాడియస్ యొక్క సాడ్ బిహేవియర్ చూసాం, లేదా గిల్టీ చూసాం మనం. గిల్టీ బిహేవియర్ ఆఫ్ ద క్లాడియస్ చూసాము. అట్లానే మదర్ని కోప్పడుతున్నప్పుడు పొలోనియస్ యొక్క ఇంటర్వెన్షన్ చూసాం మధ్యలో మనం. దాంతో ఫైనల్గా పొలోనియస్ డెత్తోని మనకు యాక్ట్ 3 అనేది క్లోజ్ అవుతుంది. సో ద ఫస్ట్ క్యారెక్టర్ టు బీ కిల్డ్ ఇన్ ద ప్లే ఈజ్ ఆఫ్టర్ ద కింగ్ క్లాడియస్. కింగ్ హ్యామ్లెట్ తర్వాత మినిస్టర్ పొలోనియస్ మాత్రమే. సో విత్ దిస్ ఐ విల్ కన్క్లూడ్ ద టుడేస్ క్లాస్. సో రేపటి క్లాస్లో మనము మిగిలిన స్టోరీని ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. అండ్ ఐఎమ్ టేకింగ్ ద లీవ్ ఫర్ టుడేస్ సెషన్. సో యాక్ట్ 4 నుంచి యాక్ట్ 5తో పాటుగా ఇంకా డీటెయిల్డ్ మిగిలిన డిస్కషన్స్ రేపు చూద్దామండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Okay, that's it for today. So please join the tomorrow's class. Okay, thank you all. Thank you.